శ్రోతలకు నమస్కారం. పరమ పవిత్రమైన ఈ గురువారాన ఈ రోజున మనం గురుస్వామి శ్రీ మన్నవ సత్యం గారు రచించిన సంక్షిప్త సాయి చరిత్రను విందాం. సదా సత్స్వరూపం చిదానందకందం జగత్సంభవస్థాన సంహారహేతుం స్వభక్తేచ్ఛయా మానుషం దర్శయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శ్రీ సాక్షాత్ పరమాత్మ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా చరిత్ర ప్రారంభము. గురువారము మొదటి రోజు పారాయణ. ఓ పరమగురు స్వరూప సాయినాథ, నీ పాదాల వద్ద నా శిరస్సు నుంచి ఇవే నా సాష్టాంగ నమస్కారాలు సమర్పిస్తూ ఉన్నాను. ఓ సాయి, నేను పూర్తిగా నీపై ఆధారపడి ఉన్నాను. నిన్నే విశ్వసించి శరణు శరణు అంటూ నీ కృపాకటాక్ష వీక్షణాల కోసం పడిగాపులు పడి ఉంటున్నాను. నా జీవితము కేవలము నీ కరుణ వలన మాత్రమే నడవగలవు. నా పైన నిరంతరం నీ దయను ప్రసరింపచేయి. ఓ దయానిధి, నాలోని నీకు దూరం చేసే దుర్గుణాలను తొలగించి నీ దరికి చేర్చగల సుగుణాలను పెంపొందింపచేయి. ఈ సాయిబాబా చరిత్ర పారాయణ నిర్విఘ్నంగా పూర్తయ్యేలా అనుగ్రహించు. నీ బోధలు అర్థం చేసుకోగల సామర్థ్యం ప్రసాదించి నీ మీద భక్తి విశ్వాసాలు కుదిరేలా చేయి. ఓ సాయినాథ, నమస్కారములు నమస్కారములు. మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా కోపర్గాన్ తాలూకాలోని చిన్న గ్రామం సిరిడి. ఆ గ్రామంలో వేప చెట్టు క్రింద 16 ఏళ్ల బాలుడిగా మొట్టమొదట కనిపించి తమ జీవితాంతం శ్రీ సాయిబాబా అక్కడే నివసించటం వల్ల ఆ గ్రామం పవిత్ర క్షేత్రమైంది. శ్రీ సాయిబాబా స్వగ్రామం ఏదో, వారి తల్లిదండ్రులెవరో, కులమేమిటో, మతమేమిటో ఆయన ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదు. ఎండను వానను చలిని లెక్క చేయక, రాత్రి పగలు అనే భయం లేక ఒంటరిగా ఆ చెట్టు క్రిందే ఎప్పుడూ పద్మాసనంలో కూర్చుని తపస్సులో ఉండేవారు. ఒకసారి ఖండోబా భక్తులొకరు వేప చెట్టు క్రింద తవ్వించి చూస్తే అక్కడ మెట్లు, లోపల గుహలో వెలుగుతున్న 4 దీపాలు కనిపించాయి. అది తన గురుస్థానమని భద్రంగా ఉంచమని చెప్పి ఆ బాలుడు సిరిడీ విడిచి ఎటో వెళ్ళిపోయి 3 ఏళ్ల తరువాత ఒక పెండ్లివారి బృందంతో కలిసి తిరిగి సిరిడీ వచ్చి జీవితాంతం సిరిడీలోనే ఉండిపోయారు. ధూప్ గ్రామంలో చాంద్ పాటిల్ అనే ధనికుడికి ఎంతో ఇష్టమైన గుర్రం తప్పించుకుపోయింది. దానికోసం వెతికి కనిపించక నిరాశతో తిరిగి వస్తుంటే త్రోవలో మామిడి చెట్టు క్రింద తలకు గుడ్డ, పొడుగాటి చొక్కా తొడుక్కుని ఉన్న ఒక వింత ఫకీర్ కనిపించారు. చాంద్ పాటిల్ను పిలిచి పోయిన గుర్రం జాడను చెప్పారాయన. ఫకీర్ చెప్పిన చోట గుర్రం కనిపించింది. ఫకీర్ చిలిం సిద్ధం చేసి చేతిలో ఉన్న కర్రతో నేలపై కొట్టి నీరు, నిప్పు భూమిలో నుండి తెప్పించి చిలిం వెలిగించి పీల్చి పాటిల్కు కూడా ఇచ్చారు. ఆయన మహిమాన్వితుడని గుర్తించిన చాంద్ తనతో రమ్మని ఆహ్వానించి ఆయన్ను ధూప్ గ్రామం తీసుకుపోయాడు. తర్వాత కొద్ది కాలానికి చాంద్ పాటిల్ కుటుంబమంతా సిరిడీ గ్రామంలో పెండ్లికి వెళుతూ తమతో పాటు ఆ మహాత్ముని కూడా సిరిడీ తీసుకువెళ్లారు. పెండ్లి బృందంతో పాటు బండిలో నుంచి దిగుతున్న బాలఫకీర్ను ఖండోబా ఆలయ పూజారి మహల్సాపతి చూసి సిరిడీ విడిచి వెళ్లిన బాలుడియనే అని గుర్తించి ఆయియే సాయి అని ఆహ్వానించాడు. అప్పటి నుంచి అందరూ ఆయనను సాయి సాయి అని, సాయిబాబా అని పిలవసాగారు. సిరిడీ తిరిగి చేరిన సాయి గ్రామస్తుల కోరికపై పాడుబడిన చిన్న మట్టి మసీదులో ఉండేవారు. ఆయన వద్ద ఒంటిపై గల చొక్కా, తలగుడ్డ, ఒక రేకు డబ్బా, జోలె, చిన్న కర్ర, చిలింగొట్టాన్ తప్ప ఏమీ ఉండేవి కాదు. సాయి ముస్లిం వలె దుస్తులు ధరించేవారు. అయితే హిందూ మతాచారాలన్నీ పాటించేవారు. వారి చెవులకు చిల్లులుండేవి. ఉండేది మసీదులో. ఆ మసీదుకు ఆయన ద్వారకామాయి అని పేరు పెట్టారు. అందులో ఆయన ధుని వెలిగించారు. ధుని అంటే నిరంతర అగ్నిహోత్రం. మసీదులో ఆయన తిరుగలి విసిరేవారు.
భక్తులు గంటలు వాయించేవారు, భజనలు చేసేవారు, ధునిలో ద్రవ్యాలు వేసి హోమం చేసేవారు. సదాచారపరులైన బ్రాహ్మణులు ఆయన పాదాలపై పడేవారు. ఆయన తరచుగా అల్లా మాలిక్ అని, నారాయణ అని అంటూ ఉండేవారు. శాస్త్రోక్తంగా శ్రీరామనవమి జరిపించేవారు. అదే రోజున ముస్లిములచే చందనోత్సవం చేయించేవారు. గోకులాష్టమే కాక ఈదుల్ ఫితర్ పండుగ కూడా చేయించేవారు. అప్పుడప్పుడు ఆయన తకియాకు వెళ్ళి కాళ్లకు గజ్జెలు కట్టుకుని అందంగా నృత్యం చేస్తూ భక్తితో పాడేవారు. పగలంతా ఆయన చుట్టూ భక్తులు ఉండేవారు. రాత్రి ఆయన మసీదులో నిద్రించేవారు. శ్రీ సాయిబాబాను దర్శించి ఎందరో మేలు పొందేవారు. రోగాలు తగ్గేవి, కోరికలు నెరవేరేవి. ఆయన ఆశీస్సులతో గుడ్డివారికి దృష్టి వచ్చింది, కుంటివారు నడిచారు. భక్తులు మంచి ప్రవర్తనను అలవర్చుకునేవారు. ఆయన ఎప్పుడూ మసీదులో ధుని ఎదురుగా కూర్చుని దైవాన్ని స్మరిస్తూ ఉండేవారు. నా భక్తుని ఇంట్లో అన్నవస్త్రాలకు లోటుండదు. నాయందే మనస్సు నిలిపి భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకంగా నన్నే ఆరాధించేవారికి యోగక్షేమాలన్నీ నేను చూసుకుంటాను అని అభయమిచ్చారు సాయి. వారి మాటలు ఎంతో ప్రేమగా ఉండేవి. పేదవారిని, ధనవంతులను సమానంగానే ఆదరించేవారు. గౌరవించినా అవమానించినా చెలించేవారు కాదు. షిరిడీ విడిచి ఆయన ఎక్కడికి వెళ్ళకపోయినా ఈ విశాల విశ్వంలో ఎక్కడెక్కడ ఏమేం జరుగుతోందో ఆయనకి తెలుస్తూనే ఉండేది. భక్తులలోని దుర్గుణాల ప్రభావం తగ్గించి, నిర్మూలించి పరమార్థాన్ని పొందడం సులభతరం చేసేవారాయన. వారి కీర్తి దూర తీరాలకు కూడా వ్యాపించి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వారి దర్శనానికి వచ్చేవారు. వారి దర్శనం మాత్రం చేతనే శాంతి ఆనందాలు అనుభవమయ్యేవి. షిరిడీ గ్రామంలోని దుకాణాలలో నూనె అడిగి తెచ్చి మసీదు నిండా దీపాలు వెలిగించి అవి తెల్లవార్లు వెలుగుతూ ఉండేటట్టు చూసేవారు సాయి. రోజూ నూనె ఇవ్వటం ఇష్టం లేని వ్యాపారులు ఒకరోజు నూనె లేదంటే లేదని చెప్పారు. సాయి మౌనంగా తిరిగి వచ్చి ప్రమిదల్లో ఒత్తులు వేసి నూనెకు బదులుగా నీటిని పోసి వెలిగించారు. తెల్లవార్లు దీపాలు కాంతివంతంగా వెలిగాయి. వ్యాపారులు బాబాను శరణు పొందారు. ఇవ్వటం ఇష్టం లేకపోతే ఇవ్వద్దు, కానీ నూనె ఉంచుకుని లేదని అబద్ధం చెప్పవద్దని, సత్యాన్ని అంటిపెట్టుకోమని సాయి బోధించారు. గౌలిబువ అనే వృద్ధ సాధువు, పండరీ భక్తుడు షిరిడీ వచ్చి సాయిని చూసి, మానవులందరి కోసం వెలిసిన కారుణ్యమూర్తి ఈయన, సాక్షాత్తు విఠలుని అవతారమే అన్నారు. షిరిడీ వచ్చిన కొత్తల్లో సాయి మసీదు వెనుక గల ప్రదేశమంతా శుభ్రం చేసి అక్కడ పూల మొక్కలు నాటారు. వామన్ తాత్య అనే కుమ్మరి ప్రతిరోజు 2 పచ్చి మట్టి కుండలు కాల్చనివి ఇచ్చేవాడు. సాయి బావిలోంచి నీరు తోడి ఎంతో దూరం నుంచి భుజాన పెట్టుకుని మోసుకు వచ్చి మొక్కలకు నీరు పోసేవారు. సాయంత్రానికి పని పూర్తయ్యాక కుండలను వేప చెట్టు కింద బోర్లించంగానే అవి 2 ముక్కలైపోయేవి. మరలా ఉదయమే తాత్య 2 పచ్చి కుండలిచ్చేవాడు. త్వరలోనే అక్కడ చక్కటి పూలతోట వెలిసింది. గంగఘీర్ అనే సాధువు షిరిడీ వచ్చి మొక్కలకు నీరు పోస్తున్న సాయిని చూచి, ఇప్పుడు ఈయన ఇలా సామాన్యునిలా మొక్కలకు నీరు పోస్తున్నప్పటికీ ఈయన సామాన్య మానవుడు కాదు, షిరిడీకి ఎంతటి వజ్రం లభించింది అని ఆశ్చర్యంతో చెప్పారు. మహామహిమాన్వితుడు, దత్తావతారము, అక్కల్కోట అనే గ్రామనివాసి అయిన స్వామి సమర్థుల శిష్యులైన శ్రీ ఆనందనాథ్ మహారాజ్ అనే మహాత్ములు షిరిడీ వచ్చి సాయిని చూచి, ఈయన ఒక అమూల్యమైన రత్నం వంటివారు, ఆ సంగతి ముందు ముందు మీకే తెలుస్తుంది అన్నారు. అక్కల్కోట స్వామి భక్తుడైన భాయి కృష్ణాజీ అక్కల్కోట వెళ్ళి స్వామివారి పాదుకలకు పూజ చేద్దామనుకుంటే ఆ స్వామి కలలో కనిపించి, నేనిప్పుడు షిరిడీలో ఉన్నాను, నువ్వక్కడకు వెళ్ళి పూజ చేయి అన్నారు. వారి ఆజ్ఞ ప్రకారం ఆయన షిరిడీ వచ్చి సాయిని పూజించి మిత్రుల సహకారంతో వేప చెట్టు కింద పాదుకలు ప్రతిష్ఠ చేయించారు. బాబా ఆ పాదుకలు తాకి ఆశీర్వదించారు. శ్రీ ఉపాసిని బాబా ఒక ప్రార్థనా శ్లోకం పాదుకల వద్ద చెక్కించారు. షిరిడీ వచ్చిన కొత్తల్లో శ్రీ సాయి గ్రామంలోని రోగులకు వైద్యం కూడా చేసేవారు. ఒక భక్తునికి కళ్ళజబ్బు వస్తే నిషిద్ధమైన నల్లజీడి గింజలతో వైద్యం చేసి నయం చేశారు. ఆయన ఒక్కొక్కసారి తమ భక్తుల బాధలను తామనుభవించేవారు. కపర్ధే అనే వాని కుమారునికి ప్లేగు వ్యాధి వస్తే సాయి ఆ వ్యాధి తమకు సంక్రమింపచేసుకుని అతన్ని మృత్యు నుంచి కాపాడారు. అప్పుడు సాయి వంటి మీద ప్లేగు బొబ్బలు కూడా వచ్చాయి. ఎంతో దూరాన ఉన్నప్పటికీ తమను స్మరించిన భక్తులను కాపాడేవారు సాయి. ఒకరోజు సాయి మండుతున్న ధునిలో చేయి పెట్టి
మంటల్లో దేన్నో బయటకు లాగుతున్నట్లు భంగిమ చేశారు. ఆయన చెయ్యి కాలింది. కారణమడిగిన భక్తులతో చెయ్యి కాలితే కాలింది, బిడ్డ దక్కింది, అంతే చాలు అన్నారు. కొద్ది రోజుల తర్వాత ఒక కుమ్మరి వచ్చి సాయి అలా చేసిన రోజునే తన భార్య ఒడిలో బిడ్డనుంచుకుని కొలిమి వేస్తుంటే బిడ్డ నిప్పుల్లో పడబోతుండగా ఒక అదృశ్య హస్తం బయటకు లాగిందని చెప్పారు. భాగోజీ అనే కుష్ఠురోగి ప్రతిరోజు కాలిన చేతిని నేతితో తోమి ఆకువేసి కట్టుకట్టేవాడు. సాయి భక్తుడైన దాసగను షిరిడీలో ఉంటున్నప్పటికీ ఒకసారి ప్రయాగ వెళ్ళి సంగమ స్నానం చేసి రావడానికి సాయి అనుమతి కోరితే సాయి అతనితో నాపైన విశ్వాసముంచు, మన ప్రయాగ ఇక్కడే ఉంది అన్నారు. దాసగను నమస్కరించి లేచేసరికి సాయి 2 పాదాల్లో నుంచి గంగా యమునలు ధారగా వచ్చాయి. బ్రహ్మచారి అయిన ఒక రోహిల్లా సాయి దగ్గర ఉంటూ రాత్రనక పగలనక అల్లాహో అక్బర్ అని పెద్దగా కేకవేసి పవిత్ర ఖురాన్లోని కల్మాలు పెద్దగా పాడుతూ ఉండేవాడు. షిరిడీ గ్రామస్తులకు నిద్రాభంగం అయ్యేది. చాలా రోజులు ఓర్చుకున్న తర్వాత వారందరూ అతనిని కేకలు ఆపించమని సాయిని కోరారు. అతనికి ఒక గయ్యాళి భార్య కలదని, అతనిని వేధిస్తూ ఉంటుందని, ప్రార్థనలు చేస్తూ ఉండడం వల్ల ఆమె దూరంగా పోతుందని, అందువల్ల ఓర్పుతో ఉండమని, త్వరలోనే అతని బాధ నివారణ అవుతుందని సాయి చెప్పారు. గయ్యాళి భార్య అంటే దుర్బుద్ధి అని బాబా భావము. ప్రార్థనలంటే సాయికి అంత ప్రేమ. క్షీరసాగర్ అనే భక్తుడి తండ్రి నియమం తప్పక ప్రతిరోజు విఠలుని పూజించేవాడు. అతను చనిపోయాక క్షీరసాగర్ విఠలుని పూజించడము, నైవేద్యమివ్వటము మానివేశాడు. యాత్రలు చేయటము, శ్రాద్ధకర్మలు చేయటము మానుకున్నాడు. క్షీరసాగర్ తండ్రి తన మిత్రుడని, కొడుకు మాత్రం తనను విఠలుని కూడా పస్తుంచాడని, అందుకని అతను చేసేది తప్పని చెప్పి మందలించి తిరిగి పూజలు అతనిచే ప్రారంభింప చేయడానికే అతన్నిక్కడికి రెప్పించానని అన్నారు సాయి. ఒకసారి సాయి దాసగను అను భక్తుని పిలిచి 7 రోజులు నిరంతర నామస్మరణ చేస్తే విఠలుడు దర్శనమిస్తాడని చెప్పారు. దాసగను అలా చేసి దైవానుగ్రహం పొందాడు. సాయి భక్తులైన తన మిత్రులు పదే పదే చెప్పిన మీదట అన్నాసాహెబ్ దబోల్కర్ షిరిడీ వచ్చారు. శ్రీ సాయిబాబాను చూచిన తర్వాత బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితంలో గొప్ప మార్పు కలిగింది అన్నారాయన. ఒకరోజు ఉదయమే ఆయన సాయిబాబాను చూడ్డానికి మసీదుకు వచ్చారు. అప్పుడు శ్రీ సాయిబాబా ముఖం కడుక్కుంటూ ఉన్నారు. తరువాత శ్రీ సాయి తిరగల ముందు కూర్చుని గోధుమలు విసరటం ప్రారంభించారు. కాసేపయ్యాక 4 స్త్రీలు వచ్చి సాయి లీలలు గానం చేస్తూ గోధుమలన్నీ విసిరి పిండినంతా తమ ఇళ్లకు ఎత్తుకుపోవడానికి ఉపక్రమించారు. అప్పుడు సాయి వారిని నివారించి ఆ పిండి తీసుకుపోయి షిరిడీ గ్రామ సరిహద్దుల వద్ద చల్లమని వారిని ఆదేశించారు. వారు అలాగే చేశారు. అప్పుడు షిరిడీ ప్రాంతమంతా కలరా వ్యాధి బాగా వ్యాపించి ఉంది. గోధుమ పిండిని చల్లిన తర్వాత షిరిడీలో కలరా వ్యాధి మటుమాయమైంది. ఇలాంటి లీలలెన్నో చూచిన అన్నాసాహెబ్ దబోల్కర్ సాయి లీలలు సేకరించి గ్రంథస్థం చెయ్యాలని శ్యామ అని భక్తునితో కలిసి వెళ్లి సాయి అనుమతిని కోరాడు. శ్రీ సాయి అందుకు అంగీకరించి దబోల్కర్ను నుదుట ఊదిపెట్టి ఆశీర్వదిస్తూ, నీవు కారణమాత్రుడివే కాని నా జీవిత చరిత్ర నేనే వ్రాసి భక్తుల కోరికలు నెరవేరుస్తాను. నా కథలను బోధలను విన్న భక్తులకు భక్తి విశ్వాసాలు కుదురుతాయి. నాస్తికులు దుర్మార్గుల సావాసం వీడి దృష్టినంతా నా వైపు తిప్పాలి. అణకువతో మెలగాలి, నమ్రతతో మెలగాలి. ఇలా చేస్తే వారి భోజన పాత్రలు ఎన్నటికీ ఖాళీ పడవు అన్నారు. అన్నాసాహెబ్ దబోల్కర్ను శ్రీ సాయి హేమత్ పంతు అని పిలిచేవారు. గోపాలరావు గుండ్ అనే భక్తునికి, దాము అన్నా కేసర్ అనేవానికి సాయి ఆశీస్సులతో సంతానం కలిగింది. అందుకు కృతజ్ఞతగా శ్రీరామనవమి నాడు జెండాల ఉత్సవం చేయాలని గోపాలరావు తలిచాడు. దాము అన్నా కేసర్ ఒక జెండాను సమర్పించాడు. నానాసాహెబ్ నిమోన్కర్ మరో జెండా ఇచ్చారు. జెండాలు ఊరేగిస్తూ తెచ్చి మసీదులో ఉంచారు. అలాగే అమీర్ శక్కర్ అనే ముస్లిం సాయంత్రం చందనోత్సవం జరిపించేవాడు. ఆ రోజు శ్రీరామ కథ చెప్పేవారు. ఊయల ఉత్సవము, కాలహండి అనే వేడుక జరిగేవి. నామసప్తాహము, బీదలకు అన్న సంతర్పణ కూడా జరిగేవి. ప్రతి గురువారము షిరిడీలో మహావైభవంగా చావడి ఉత్సవం జరుగుతుంది. ఆ ఉత్సవం గురించి హేమత్ పంతు గారు కళ్లకు కట్టినట్టుగా సాయి సచ్చరిత్రలో వర్ణించారు. షిరిడీలో ద్వారకామాయిలో గురువారం చావడి ఉత్సవం ప్రారంభ సమయంలో బాబా చిత్రపటము, పాదుకలు ద్వారకామాయిలోని రాతి మీద ఉంచి ఈ క్రింది భజన చేస్తారు. ఆ తర్వాత పల్లకీ ఉత్సవం ప్రారంభిస్తారు.
श्री साई नाम सुखदाई, साई नाम सुखदाई, साई नाम के 2 अक्षर में सब सुख शांति समाई। శ్రీ సాక్షాత్ పరబ్రహ్మ సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయిబాబా, నీ పాదాల వద్ద నా శిరస్సు ఉంచి శరణు వేడుతున్నాను. నీ కృప వల్ల మొదటి రోజు గురువారం పారాయణ పూర్తి చేశాను. నన్ను అనుగ్రహించి ఆయురారోగ్య ఐశ్వర్యాలు, శాంతి, ఆనందాలు, నీ యందు పరిపూర్ణ భక్తి విశ్వాసాలు ప్రసాదించండి బాబా. శ్రీ సాక్షాత్ పరమాత్మ సాయినాథాయ నమః. శుక్రవారం 2వ రోజు పారాయణ. ఓ పరమాత్మ శిరిడి సాయిబాబా, నీ చరణ సన్నిధికి చేరిన నన్ను అనుగ్రహించు. సకల జగత్తును సృజించి ఈ శరీరముతోనూ, వాక్కుతోనూ, మనస్సుతోనూ మేము చేసే పనులను బట్టి మంచికి మంచి, చెడ్లకు చెడ్డ ఫలితాలు వచ్చేటట్టు మానవ కర్మ సూత్రాన్ని ఏర్పరిచిన నీవెంతటి ధర్మమూర్తివి. అదీగాక ఇతర జీవుల పట్ల అసూయ, ద్వేషము పెంచుకుని ఇతరులకు కష్టం, నష్టం కలిగించే చెడు పనులను చేసి దాని ఫలితంగా కాలాంతరంలో దరిద్రము, అనారోగ్యము, అపకీర్తి, తీరని మనోవేదన లాంటి ఎన్నో సమస్యలలో చిక్కుకుని పైకి చెప్పుకోలేక, దాచుకోలేక, ఇక వేరే దిక్కులేక నీవే దిక్కని నీ పాదాలను ఆశ్రయించిన మాకు నన్ను శరణన్న వారి కష్టాలు తీరుస్తానని, సుఖశాంతులు ప్రసాదిస్తానని ఎందరికో అభయమిచ్చావు. వారి కష్టాలు తీర్చావు. ఎన్నడూ నేను ఎట్టి కష్టాల పాలవ్వకూడదని, నిరంతరం శాంతి ఆనందాలతో జీవించాలని నీ దరికి వచ్చాను. నా వేదన తీర్చు బాబా. నాకు నీ అభయహస్తంతో ఆశ్రయమివ్వు బాబా. షిరిడీ ప్రజలు ఎన్నో పనులు చేసుకుంటూ కూడా శ్రీ సాయి లీలలను గానం చేసుకుంటూ ఉండేవారు. ఆయనను దైవంగా గుర్తించి సేవించిన వారు ధన్యులు. మొహుద్దీన్ తంబోలితో సాయిబాబా ఒకసారి కుస్తీ పట్టి ఓడిపోయి నిబంధన ప్రకారం షిరిడీ పొలిమేర్ల కవతల చిట్టడివిలో ఉన్నారు. బయాజీ మామి వెతుక్కుంటూ వెళ్లి సాయికి అన్నం పెట్టేది. సాయి ఆమె కొడుకు తాత్యాను జీవితాంతం కాపాడారు. తంబూలి షిరిడీ విడిచి వెళ్ళాక సాయి మరలా ద్వారకామాయికి వచ్చి ఉన్నారు. అప్పటి నుండి రోజూ గ్రామంలో భిక్ష తెచ్చుకుని అందరికీ పంచి ఏ కొంచెమో తను తినేవారు. నేను బానిసలకు బానిసను అని భక్తులతో అనేవారు. ఒకసారి నానావల్లి అనే భక్తుడు ఆసనం మీద నుంచి సాయిని లెమ్మని గద్దించి లేపి ఆ మహనీయుని స్థానంలో తాను కూర్చున్నాడు. సాయిబాబా మౌనంగా తను లేచి అతన్ని కూర్చొనిచ్చారు కానీ చెలించలేదు. ఎవరి నుంచి ఏమీ ఆశించకుండానే ఆయన అందరి పట్ల దయ కలిగి ఉండేవారు. ఒక కుక్క సరిగ్గా భోజన సమయానికి వస్తే శ్రీమతి తార్కడ్ దానికి రొట్టెలు పెట్టింది. సాయి ఆమెతో, అమ్మా, ఇవాళ కడుపు నిండా నాకు రొట్టెలు పెట్టావు, నాకెంతో సంతోషం కలిగింది. ఈ ద్వారకామాయిలో కూర్చుని నేనెన్నడూ అబద్ధం చెప్పను. ఆకలి కొన్న వారికి అన్నం పెట్టి తర్వాత నువ్వు తిను, నీకు సద్గతి కలుగుతుంది. ఎవరైతే సర్వజీవుల్లో నన్నే చూస్తారో వారే నా ప్రియమైన భక్తులు అన్నారు. గోవింద బలరాం మాన్కర్ షిరిడీ వెళ్తుంటే శ్రీమతి తార్కడ్ సాయికి ఇవ్వమని 2 పాలకోవా బిళ్ళలు ఇచ్చింది. 2 రోజులు గడిచినా అవి తనకు ఇవ్వకపోతే సాయి, శ్రీమతి తార్కడ్ నాకు పాలకోవా పంపలేదా అని అతన్ని అడిగి తీసుకున్నారు. శ్రీ సాయిబాబా ద్వారకామాయిలో నిద్రించేవారు. డేంగళే అనే భక్తుడిచ్చిన చిన్న చెక్కను ద్వారకామాయి కప్పుకు గుడ్డపీలికలతో వేలాడదీసి చెక్కకు 4 మూలలా ప్రమిదలు పెట్టి కింద కూర్చుని ఉన్న బాబా ఉన్నట్టుండి బల్ల మీద పడుకొని కనిపించేవారు. దిగడం కూడా అలాగే జరిగేది. ఈ మహిమ చూడడానికి జనం విపరీతంగా వస్తుంటే ఆ చెక్కను విరిచి ధునిలో వేశారు సాయి. సాయి తమ భక్తులపై సంపూర్ణ ప్రేమ కలిగి ఉండేవారు. భక్తుల పూర్వాపరాలు, భూత భవిష్యత్ వర్తమానాలు ఆయనకి క్షుణ్ణంగా తెలిసేవి. శ్రీ సాయి సన్నిధిలో వారం రోజులు ఉండిపోదామని వచ్చిన కాకా మహాజనీని వెంటనే తిరిగి వెళ్ళిపోమన్నారు సాయి. తీరా వెళ్తే అత్యవసరమైన పని ఉండి అతని ఆఫీసు మేనేజర్ అతని రాకకై ఎదురు చూస్తున్నాడు. ధూమల్ అనే ప్లీడర్ ఒక కేసు వాదించడానికి షిరిడీ వెళ్తూ సాయికి నమస్కరించుకుని వెంటనే వెళదామని షిరిడీ వస్తే సాయి అతన్ని వారం రోజుల దాకా అక్కడి నుంచి కదలనివ్వలేదు. తర్వాత వెళ్తే కేసు సరిగ్గా వారం రోజులకు వాయిదా పడి ఉంది. సాయి వద్దన్నప్పటికీ తాత్యా కోపర్గాంలో సంతకు వెళ్తుంటే త్రోవలో టాంగా గుర్రం కాలు బెణికి కూలబడింది. ఒక విదేశీయుడు దర్శనానికి వస్తే సాయి అతన్ని ద్వారకామాయి ముందు ఖాళీ జాగాలో క్రింద కూర్చోమన్నారు. అది అవమానంగా తలచి సాయి ఒకరోజు ఆగిపోమ్మన్నా వినక షిరిడీ విడిచి బయలుదేరాడు. త్రోవలో టాంగా ప్రమాదం జరిగి గాయాలై ఆసుపత్రిలో చేరాడు. ఒకరోజు సాయి, నేను ఇవాళ కాషాయ వస్త్రాలు ధరిస్తాను అన్నారు. నాసిక్ బ్రాహ్మణుడు మూలే శాస్త్రి ద్వారకామాయికి వచ్చి సాయిపై పూలు వేయగానే ఆయనకు అక్కడ కాషాయాంబరిధారి అయిన అతని గురువు ఘోలప్ స్వామి దర్శనమిచ్చారు.
నమస్కరించి లేచేసరికి సాయిబాబా ఆశీర్వదిస్తూ కనిపించారు. అలాగే శ్రీరామ భక్తుడైన ఒక డాక్టరు ద్వారకామాయికి రాగానే అక్కడ బాబా స్థానంలో శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు. నమస్కరించి లేచేసరికి సాయిబాబాయే అక్కడ కూర్చుని ఉన్నారు. అన్ని జాతుల వారు, మతాల వారు చేతులు కలిపి ఐక్యతను సమకూర్చండి. భగవంతుడు మేము రక్షిస్తాడు. మోక్షం సాధించలేని జీవితం వ్యర్థం. ఎవరైనా మీకు కీడు చేస్తే తిరిగి జవాబు ఇవ్వకండి. చేతనైతే ఇతరులకు మేలేమైనా చెయ్యండి అని చెప్పేవారు సాయి. వేసవి సెలవులకు షిరిడీ వచ్చిన శ్రీమతి తార్కడ్తో ఒకరోజు సాయి, అమ్మా, ఏమైనా తిందామని బాంద్రాలో మీ ఇంటికి వెళ్ళాను. అయితే అక్కడ తినడానికి నా కోసం బావు ఏమీ ఉంచలేదు అన్నారు. కారణం, ఇంటి వద్ద సాయిబాబా చిత్రపటానికి రోజూ చేసే పూజలో ఆ రోజు శ్రీ తార్కడ్ నైవేద్యం ఇవ్వడం మర్చిపోయాడు. శ్రీ సాయి ఆయన పటం వేరు కాదని, చిత్రపటానికి చేసే పూజలు తాను స్వయంగా స్వీకరిస్తున్నానని ఆయన సూచించారు. సాయి ఎవరినీ తన నుదుట చందనం పెట్టనిచ్చేవారు కాదు. అయితే ఒకరోజు డాక్టర్ పండిట్ సాయి నుదుట చందనంతో త్రిపుండాలు దిద్దితే ఆయన ఏమీ అనలేదు. పండిట్ నన్ను తమ గురువైన రఘునాథ్ మహారాజ్గా భావించి చందనమద్దాడు. అతని గురువును సేవించినట్లు నన్ను సేవించుకోనిచ్చాను అన్నారు సాయి. అందుకే సాయిని సకల సాధు స్వరూపుడిగా, సకల దేవతా స్వరూపుడిగా, సకల జడ జీవస్వరూపుడిగా భక్తులు విశ్వసిస్తారు. సాయి భగవంతుని స్మరిస్తూ ధునిలోని విభూతి పెట్టి రోగాలు తగ్గించేవారు. ఆయన ఒక్క మాటతో రోగాలు తగ్గిన సందర్భాలు ఉన్నాయి. శ్రీ సాయి నిషిద్ధ ఆహారం రోగుల చేత తినిపించినప్పటికీ అవే దివ్యోషధాలుగా పనిచేయటమే ఆశ్చర్యం. భీమాజీ పటేల్కు క్షయవ్యాధి బాగా ముదిరి తరచు రక్తం కక్కేవాడు. సాయి మనసు కరిగి, నీవు ఆతృత పడవద్దు, నీ కష్టాలన్నీ గట్టెక్కాయి, ఈ ద్వారకామాయిలో అడుగుపెట్టిన వారి కష్టాలన్నీ నిష్క్రమించి సంతోషం కలుగుతుంది. ఇక్కడ ఫకీర్ ఎంతో దయామయుడు అని అతనితో అన్నారు. ఆ రోజు రాత్రి కలలోనే విపరీతమైన బాధ అనుభవించాడు. ఆ తర్వాత ఆరోగ్యం చేకూరింది. అప్పుడే భీమాజీ శ్రీ సాయిబాబా వ్రతం ప్రారంభించాడు. ఒకసారి బాబాసాహెబ్ బూటీ విరోచనాలతో బాధపడుతూ ద్వారకామాయికి కూడా రాలేకపోతుంటే సాయి అతని వైపు వేలు చూపుతూ, జాగ్రత్త, నీవు విరోచనములు చేయకూడదు అన్నారు. జబ్బు వెంటనే తగ్గిపోయింది. మరొకసారి అతనితో బాదం పప్పు, పిస్తా, అక్రోటు మొదలైన నిషిద్ధ ఆహారం తినిపించి కలరా వ్యాధి తగ్గించారు. అళంది సన్యాసికి ఎన్నో ఏళ్లుగా బాధిస్తున్న చెవిపోటు సాయి అల్లా అచ్చాకరేగా అనగానే తగ్గిపోయింది. సాయి ఊదీ పెట్టి ఆశీర్వదిస్తే దత్తోపంత్కు 14 ఏళ్ల నుంచి ఉన్న కడుపు నొప్పి తగ్గిపోయింది. శ్యామ అనే భక్తుడు మూలవ్యాధితో బాధపడుతూ ఉంటే సోనాముఖి కషాయం తాగించారు సాయి. వెంటనే వ్యాధి నివారణ అయింది. మరొక్కసారి అదే వ్యాధి వచ్చినప్పుడు సాయికి చెప్పకుండా అదే కషాయం త్రాగితే వ్యాధి ముదిరింది. మరలా సాయి ఆశీస్సులతో నివారణ అయ్యింది. గంగాధర పండితుడు ఎన్నో ఏళ్లుగా కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటే సాయి అతని పొట్ట ముట్టుకుని, భగవంతుడు నీ వ్యాధి తగ్గిస్తాడు అన్నారు. త్వరలోనే వ్యాధి నివారణ అయ్యింది. మక్కా యాత్ర చేశాననే గర్వంతో సాయి దర్శనానికి వచ్చిన హాజీ సిద్దిక్ ఫాల్కేను సాయి మసీదు మెట్లెక్కనివ్వక 9 మాసాల అనంతరం అతని గర్వాహంకారాలు నిర్మూలనమయ్యాక ఆశీర్వదించి అనుగ్రహించారు. దాసగణు అనే భక్తుడు ఖరీదైన కోటు, జరీ కండువా, తలపాగాతో బాగా ముస్తాబై హరికథ చెప్పడానికి తయారైతే సాయి అవన్నీ తీయించి హరికథకు మూలపురుషుడైన శ్రీ నారద మహర్షి వలె నిరాడంబరంగా దుస్తులు ధరించి కథ చెప్పమన్నారు. ఆడంబరాలకు సాయికి ఎంతో దూరం. శ్రీ సాయి తమ భక్తులకు మంత్రోపదేశం ఎన్నడూ చేయలేదు. యోగాభ్యాసాలు చేయించలేదు. స్వంత అభిప్రాయాలను పక్కన పెట్టి సాయి అనే నామాన్ని మాత్రం స్మరించమని చెప్పారు. శ్రీ సాయి ప్రకృతిపై పూర్తి ఆధిపత్యాన్ని కలిగి ఉండేవారు. ఒకసారి షిరిడీలో ఉన్నట్లుండి తుఫాను ముంచుకు వచ్చి క్షణాల్లో నేలంతా జలమయమైంది. సాయి ఆకాశం కేసి చూసి, ఆగు ఆగు, నీ కోపం తగ్గించు, నెమ్మదించు అన్నారు. కొద్దిసేపట్లో తుఫాను ఆగిపోయి ఆకాశం నిర్మలంగా అయిపోయింది. మరొకసారి మధ్యాహ్నం పూట ధునిలో మంటలు ప్రజ్వరిల్లి మసీదు అంటుకునేటట్లు ఉంటే సాయి తగ్గు తగ్గు, శాంతించు అనగానే మంటలు తగ్గిపోయాయి. మ్రొక్కుకుని తీర్చడం మర్చిపోయినప్పుడు భక్తుల్లోని మాలిన్యాలు తొలగించడానికి, దాన గుణం అలవర్చడానికి బాబా దక్షిణ తీసుకునేవారు. సూర్యాస్తమయం అయ్యేసరికి అంతా పేదలకు పంచేవారు. దక్షిణ అంటే కేవలం డబ్బు మాత్రమే కాదని, తనకు కావలసింది శ్రద్ధ, ఓరిమితో కూడిన విశ్వాసం అనే 2 కాసులేనని సాయి చెప్పారు. ప్రొఫెసర్ నార్కేను సాయి 15 రూపాయలు అడిగితే అతను లేవన్నాడు. నీ వద్ద డబ్బు లేదని నాకు తెలుసు, నీవు చాదివే యోగ వాసిష్టం నుంచి దక్షిణ ఇవ్వు, అందులోని సారాంశం ఆచరణలో పెట్టు అన్నారు. శ్రీమతి తార్కాడ్ను 6 రూపాయలిమ్మన్నారు సాయి.
ఆమె వద్ద డబ్బు లేదు. అరిషడ్ వర్గాలనే 6 శత్రువులను సాయి సమర్పించమంటున్నారని ఆమె భర్త చెప్పాడు. అతను చెప్పింది నిజమేనన్నారు సాయి. తానడిగినప్పుడు ఎవరైనా ఇవ్వకపోయినా కోపగించేవారు కాదు. ఖరీదైన బహుమతులు తెస్తే తిట్టేవారు. గణపతిరావు బోడస్ను సాయి పదే పదే దక్షిణ అడుగుతుంటే అతను డబ్బు సంచి అంతా సాయి ముందు కుమ్మరించాడు. అప్పటి నుంచి జీవితమంతా అతను డబ్బుకు ఎట్టి ఇబ్బంది పడలేదు. రత్తన్జీ అనే ధనికుడు మౌర్వీ సాహెబ్ అనే సాధువును 3 రూపాయల 14 అణాలు వెచ్చించి సత్కరించాడు. తరువాత సిరిడి వెళ్ళినప్పుడు మొదట 5 రూపాయలు దక్షిణ అడిగి మరలా 3 రూపాయల 14 అణాలు ఇదివరకే ముట్టాయని రూపాయి 2 అణాలు మాత్రమే తీసుకున్నారు. పుత్రసంతానం లేదనే వ్యధతో ఉన్న రత్తన్జీ పుత్రసంతానం కొరకు సాయిని ఆశ్రయించాడు. రత్తన్జీ సాయికి ఆశీస్సులతో కొడుకు పుట్టాడు. తనకు స్థిరమైన ఉద్యోగం వస్తే సిరిడి వెళ్లి కలకండ పంచుతానని సాయికి మొక్కుకుంటే చోల్కర్కు మంచి ఉద్యోగం వచ్చింది. టీలో చక్కెర మానేసి డబ్బు ఆదా చేసి దానితో సిరిడి వచ్చి మొక్కు తీర్చాడు చోల్కర్. ఇప్పుడు అతనికి చక్కెర ఎక్కువ వేసిన టీ ఇవ్వండి అని భక్తులతో అన్నారు సాయి. సాయి ఆప్యాయతకు ప్రేమలకు చోల్కర్కు ఆనంద భాష్పాలు వచ్చాయి. నా ముందు భక్తి ప్రపత్తులతో మీ చేతులు చాస్తే రాత్రింబవళ్ళు మీ చెంతనే ఉంటాను అని అభయమిచ్చారు సాయి. శ్రీ సాక్షాత్ పరబ్రహ్మ సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయిబాబా, నీ పాదాల వద్ద నా శిరస్సు నుంచి శరణు వేడుతున్నాను. నీ కృప వల్ల శుక్రవారము 2వ రోజు పారాయణ పూర్తి చేశాను. నన్ను అనుగ్రహించి ఆయురారోగ్య ఐశ్వర్యాలు, నీ యందు పరిపూర్ణ భక్తి విశ్వాసాలు, శాంతి ఆనందాలు ప్రసాదించండి బాబా. గురుస్వామి శ్రీ మన్నవ సత్యం గారు రాసిన సాయిబాబా సంక్షిప్త చరిత్రను వింటున్నాం కదా. శనివారం 3వ రోజు పారాయణ. శ్రీ సాక్షాత్ పరమాత్మ సాయినాథాయ నమః. ఓ పరమాత్మ సాయి, ఈ భూమిపై ఏ జీవికి లేని సామర్థ్యాలను మానవుడికి ప్రసాదించావు. నీవు ఏర్పరిచిన కర్మసూత్రాన్ని అర్థం చేసుకుని చెడ్డ కర్మలను విడిచి మంచి కర్మలనే ఆచరించేలాగా తనను తాను తీర్చిదిద్దుకోగల వివేకాన్ని ఇచ్చావు. తద్వారా జీవితమంతా సుఖము సంతోషము లభించేలాగా, మరణించాక మరలా ఉత్తమ జన్మలు పొందేలాగా, చివరకు దుఃఖరహిత స్థితిని పొందేలాగా అవకాశాన్ని ఇచ్చావు. అయితే మేము గత జన్మల్లోనూ ఇటీవల వరకు కూడా ఈ కర్మసూత్రం గురించి తెలియక పంచేంద్రియాల ద్వారా అనుభవమయ్యే సుఖాన్ని పొందడమే ముఖ్యమనుకొని వాటి కోసం అరులు చాస్తూ అవి పొందడం స్వశక్తితోనే సాధ్యమని స్వార్థపరుడినై అందుకోసం పరులను కష్ట నష్టాలకు గురి చేయడానికి కూడా వెనుకాడక ప్రవర్తించి వాటి ఫలితంగా ఇప్పుడు కష్టాలలో చిక్కుకుపోయాము. ఇప్పుడు వేరే దారి లేక నీ చరణ సన్నిధికి వచ్చాము. నిజమైన పశ్చాత్తాపంతో తపిస్తూ ఇక మీదట బుద్ధిని మంచి వైపుకు మరల్చుకుంటామని ఆక్రోశిస్తున్న మమ్మల్ని క్షమించి ఆశీర్వదించు. మేము తెలిసి తెలియక మనోవాక్కాయములతో ఏవైనా అపరాధాలు చేసినప్పటికీ దైవస్వరూపుడైన సద్గురువును శరణు వేడితే సద్గురువు ఆశీస్సులతో సద్గురు స్మరణతో చేసిన పాపాలు క్షాళనమైపోయేటట్లు పుణ్యరాశి అయిన సద్గురు స్మరణలో పుణ్యకర్మలు ప్రాప్తించి తద్వారా సుఖశాంతులు పొందేలాగా దివ్య కర్మసూత్రాన్ని ఏర్పాటు చేసిన నీకు అనేకానేక నమస్కారాలు. నేను నీ దరికి చేరాను సాయి ప్రభు. మానవుడిని, దీనుడిని, బలహీనుడిని, పశ్చాత్తాపపడుతున్నాను. గతించిన కాలం వృధా చేసుకున్నానే అని బాధపడుతున్నాను. నన్ను క్షమించు, అనుగ్రహించు బాబా. నా పాపకర్మ దగ్ధం చెయ్యి. నాకు సుఖశాంతులు ప్రసాదించు బాబా. పరమాత్మ సాయిబాబా శరణు శరణు. బాలాసాహెబ్ మిరికర్ అను సాయి భక్తుడు చితిలి వెళ్తూ శ్రీ సాయి దర్శనానికి వస్తే సాయి అతనితో నీకా పొడుగాటి బాబా తెలుసా? ఆ పాము మృత్యువు వంటిది. కానీ ఈ ద్వారకామాయి బిడ్డలను అదేమి చేయగలదు. ఈ మసీదు తల్లి అపార దయామయి అన్నారు. శ్యామ అనే భక్తునితో కలిసి అతను చితిలి అనే ఊరు వెళ్తే ఆ రోజు రాత్రి అతని ఉత్తరీయంలో ఒక పెద్ద పాము దూరి బుసలు కొట్టింది. శ్రీ సాయి దయవలన ఏ ప్రమాదము వాటిల్లలేదు. భగవంతుని ఆజ్ఞ లేక తేళ్లు పాముల వంటివే కాక మరెవరూ ఇతరులకు హాని చేయలేరు. అందువల్ల అనవసరపు కలహాలలో జీవులను చంపి హింసించటంలోనూ పాల్గొనకూడదు. దైవమే అందరికీ రక్షకుడు అనేవారు సాయి. వడగాంలో నివసించే మహాత్ముడు అప్ప విచారసాగరం అనే పుస్తకాన్ని ఠాగూర్కు ఇచ్చి అది చదివితే అతని కోరికలు తీరుతాయని
తరువాత ఉత్తర దేశంలో ఒక మహాత్ముడు లభించి తగిన మార్గం చూపుతారని చెప్పారు. కొంతకాలం తర్వాత అతను శ్రీ సాయిని దర్శించినప్పుడు, ఇక్కడి మార్గం అప్పా చెప్పినంత తేలిక కాదు. ఊరికే చదవడం వల్ల ప్రయోజనం లేదు. చదివినవి ఆచరించాలి అన్నారు సాయి. రాధాకృష్ణమాయి అనే భక్తురాలికి జ్వరంగా ఉంటే నిచ్చెన వేయించుకుని ఆమె ఇంటి పైకెక్కి మరోవైపు దిగారు సాయి. నిచ్చెన తెచ్చిన వానికి 2 రూపాయలిచ్చారు. ఎక్కువ డబ్బెందుకు ఇచ్చారని అడిగితే, ఎవరిచేత ఉచితంగా సేవ చేయించుకోరాదని, ఉదారంగా ప్రతిఫలమివ్వాలని చెప్పారు సాయి. శ్రీ సాయి ఆశీస్సుల కోసం షిరిడీ వచ్చిన వారొకడు ఎవరినో నిందిస్తూ సాటివారిలో అతని గురించి దురభిప్రాయం కలిగిస్తూ కాలం గడుపుతూ ఉంటే, సాయి అతనికి మలాన్ని భక్షిస్తున్న పందిని చూపి, నీ ప్రవర్తన అలాంటిదే. ఆ పంది మలాన్ని ప్రీతితో తింటున్నట్లు నీవు నీ సోదరుని మనస్ఫూర్తిగా నిందిస్తూ అతని మాలిన్యాలను గ్రహిస్తున్నావు. ఇలా చేస్తే షిరిడీ వచ్చి ఫలితమేమిటి అన్నారు. సాయి భక్తుడైన దాసగను ఎంతో క్లిష్టమైన ఈసవ్యాసోపనిషత్తును మరాఠీ భాషలోకి అనువదించినప్పటికీ అందులోని పాఠాన్ని పూర్తిగా గ్రహించలేక బోధించమని శ్రీ సాయిని ప్రార్థించాడు. కాకాసాహెబ్ దీక్షిత్ ఇంట్లోని పనిపిల్ల నీకా ఉపనిషత్ సారాన్ని బోధిస్తుందిలేమన్నారు సాయి. తరువాత దాసగను విల్లీపార్లేలోని కాకా ఇంటికి వెళ్ళినప్పుడు ఉదయమే చింకిగుడ్డలు వేసుకుని పనులు చేస్తున్న నౌకరీ పిల్ల కనిపించింది. దాసగను ఆమెపై జాలితో ఒక కొత్త చీరను ఇప్పించాడు. మర్నాడు ఆ పాప ఆ కొత్త చీర కట్టుకుని వచ్చి సంతోషంతో వెలిగిపోతున్న మొహంతో గంతులు వేస్తూ గిర్రున తిరుగుతూ ఆడి పాడుతూ పనులు చేసింది. మర్నాడు కొత్త చీర పెట్టెలో దాచుకుని యథాప్రకారం మాసిపోయిన చినిగిపోయిన గుడ్డలే వేసుకు వచ్చింది. అయినా క్రొత్త చీర కట్టుకున్నప్పటి సంతోషం ఆమెను వీడలేదు. తనకొక క్రొత్త చీర ఉందన్న భావన ఆమెను సంతోషంతో ముంచుతోంది. అప్పుడు అతనికి శ్రీ సాయి మాటలు గుర్తొచ్చాయి. కష్టసుఖాలు మన మనోవైఖరిపై ఆధారపడి ఉంటాయని, అదే పనిపిల్ల బోధించిన ఉపనిషత్ సారమని దాసగను గ్రహించాడు. వేదాలు, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు, వేదాంతము క్షుణ్ణంగా చదువుకున్న అనంతరావు పాటంకర్ ఎన్ని చదివినా శాంతి లభించలేదని దాక్షిణ్యంతో ఆశీర్వదించమని సాయిని ప్రార్థించాడు. శ్రీ సాయి అతనికి భక్తి లేని పాండిత్యం వ్యర్థమని, శ్రవణము, కీర్తన, స్మరణ, పాదసేవ, పూజ, నమస్కారము, దాస్యము, సఖ్యము, ఆత్మనివేదనము అనే 9 రకాలైన భక్తులతో దైవాన్ని ఆరాధించాలని, ప్రేమతో నిండిన భక్తిని ఆచరిస్తే తప్పక శాంతి క్షేమములు కలుగుతాయని చెప్పి అతన్ని ఆశీర్వదించారు. పాటంకర్ హృదయం ఆనందంతో నిండిపోయింది. ధనమందు పేరాసగల కోటీశ్వరుడొకరు షిరిడీ వచ్చి సాయికి నమస్కరించి తనకు బ్రహ్మజ్ఞానం ప్రసాదించమని ప్రార్థించాడు. పేరాసగలవానికి బ్రహ్మజ్ఞానం పొందే స్తోమత ఉండదు. దురాశగలవారికి శాంతి కానీ తృప్తి కానీ ఉండదు. ఆత్మసాక్షాత్కారం పొందాలంటే పంచప్రాణాలు, పంచేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారము సమర్పణ చెయ్యాలి. అందుకుగాను మొదట ముక్తి పొందాలనే కోరిక తీవ్రంగా ఉండాలి. ఇహపర సౌఖ్యములందు విముఖుడై ఉండాలి. అంతర్ముఖుడై తపమాచరించాలి. పాపపు పనులు మానుకోవాలి. సరి అయిన నడవడి కలిగి ఉండాలి. ఇష్టమైనవి కాక శ్రేయస్కరమైన వానినే కోరుకోవాలి. మనోనిగ్రహం, పంచేంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. పావనమైన మనస్సు కలిగి ఉండాలి. సమర్థుడైన గురువును విశ్వసించాలి. భగవంతుని కటాక్షాన్ని సంపాదించాలి. ఇవి ఆచరణలోకి తెచ్చుకుంటే బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి యోగ్యత కలుగుతుంది. నా ఖజానా నిండుగా ఉంది. ఎవరికేది కావాలన్నా వారికది ఇవ్వగలను. అందుకు తగిన యోగ్యతను సంపాదించండి అని సాయి బోధించారు. సాఠే అనే భక్తుడు అనేక చిక్కు సమస్యలతో షిరిడీ వచ్చి శ్రీ గురుచరిత్ర ఒక సప్తాహ పారాయణ చేయగానే శ్రీ సాయి తమ చేతిలో శ్రీ గురుచరిత్రను ధరించి అందులోని సారాన్ని బోధిస్తున్నట్లుగా స్వప్న దర్శనం ఇచ్చారు. అంతేకాక శ్రీ గురుచరిత్ర మరొక సప్తాహ పారాయణ చేస్తే భగవంతుడు అనుగ్రహిస్తాడని శ్రీ సాయి చెప్పారు. ఈ సంగతి వినిన హేమత్ పంతుకు చాలా విచారం కలిగింది. తాను 40 సంవత్సరాలుగా శ్రీ గురుచరిత్ర పారాయణ చేస్తూ 7 సంవత్సరాలుగా శ్రీ సాయి చెంత నివసిస్తున్నప్పటికీ తనకు సాయి నుండి ఏ సందేశమూ లభించలేదే, తన కాలమంతా వ్యర్థమైందా అనే చింత కలిగింది. శ్రీ సాయి అతని మనోభావం గమనించి శ్యామ అనే భక్తుని వద్దకు వెళ్ళి కాసేపు మాట్లాడమని పంపారు. శ్యామ అప్పుడొక బాబాలీలను చెప్పారు. రాధాబాయి దేశ్ముఖ్ అనే వృద్ధురాలు ఎలాగైనా సాయిబాబా చేత మంత్రోపదేశం పొందాలని షిరిడీ వచ్చి అంతవరకు అన్నమూ నీరు ముట్టనని దీక్ష పూనింది. 3 రోజులు గడిచాక శ్రీ సాయి ఆమెను పిలిపించి ఇలా చెప్పారు. అమ్మా, నాకొక గురువు ఉండేవారు. ఆయన ఎంతో సమర్థులైన మహాత్ములు. ఆయన నిద్రాహారాలు పట్టించుకోక నిరంతర ధ్యాన సమాధిలో ఉండేవారు. సకల ఉపచారాలు చేస్తూ చిరకాలం ఆయన్ను సేవించాను.
అయినా ఆయన నా చెవిలో ఏ మంత్రమూ ఉపదేశించలేదు. నన్ను 2 పైసలు దక్షిణ అడిగారు. 1 పైసా శ్రద్ధ, రెండవ పైసా సబూరి. సబూరి అంటే సంతోషంతో కూడిన ఓర్మి. రాత్రింబవళ్ళు నిద్రాహారాలు లేక నేను వారి వైపు దృష్టి నిగిడించి తిని, నా మనసు ఎప్పుడూ వారి అందే గురిచేయబడెను. ఇది శ్రద్ధ అంటే. ఎంతో ఓర్పుతో చిరకాలం కనిపెట్టుకుని ఉండి వారి సేవ చేశాను. సబూరి మన పాపాలను ప్రక్షాళనం చేస్తుంది, కష్టాలను పారద్రోలుతుంది, అవాంతరాలను భయాలను తొలగిస్తుంది. ఓరిమి ఈ ప్రపంచమనే సాగరాన్ని సురక్షితంగా దాటించగల నావ, చివరకు జయాన్ని కలిగిస్తుంది. ఓరిమి అనేది మనిషిలోని అసలైన పురుష లక్షణం. చివరకు అది నాకు విజయాన్నిచ్చింది. నా గురువు నన్ను మెచ్చి ఆశీర్వదించారు. ఈనాటి నా మహిమకంతటికీ కర్తలు వారే. వారి ఆశీస్సుల వల్లే నాకు ఈ స్థితి కలిగింది. నా గురువును నేను సేవించినట్లు నువ్వు నన్ను సేవించు, నీకు పరమార్థం లభిస్తుంది అన్నారు. శ్రీ సాయి చెప్పిన మాటలు ఆమె గ్రహించి ఉపవాసం మానుకుంది. శ్రీ సాయినే సర్వస్య శరణాగతి వేడింది అని శ్యామ చెప్పగానే ఇన్నాళ్ల తన శ్రమ వృధా కాబోదని నమ్మకం హేమత్ పంత్కు కలిగింది. వారిద్దరూ హారతికి సాయి వద్దకు రాగానే శ్రీ సాయి వారితో, ఈ ఒక్క కథ గుర్తుంచుకుంటే చాలు. ఆత్మజ్ఞానానికి ధ్యానం అవసరము. నఖ శిఖ పర్యంతరము నా ఆకారాన్ని ధ్యానిస్తే ధ్యానించేవాడు ధ్యానము ధ్యానించేది అనే త్రిపుటి నశించి శాశ్వతానంద స్థితి కలుగుతుంది అని అతని చేతిలో కలకండ పెట్టి, ఈ కథను హృదయంలో గుర్తుంచుకుంటే నీ స్థితి కలకండ వలె మధురంగా ఉంటుంది అని ఆశీర్వదించారు. శ్రీ సాక్షాత్ పరమాత్మ సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయిబాబా, నీ పాదాల వద్ద నా శిరస్సు నుంచి శరణు వేడుతున్నాను. నీ కృప వల్ల శనివారం 3వ రోజు పారాయణ పూర్తి చేశాను. నన్ను అనుగ్రహించి ఆయురారోగ్య ఐశ్వర్యాలు, నీ యందు పరిపూర్ణ భక్తి విశ్వాసాలు, శాంతి ఆనందాలు ప్రసాదించండి బాబా. శ్రీ సాక్షాత్ పరమాత్మ సాయినాథాయ నమః. ఆదివారము 4వ రోజు పారాయణ. ఓ సాయి ప్రభు, నీ దివ్య పాదములకు వందనములు. పరమాత్మ సాయిబాబా, ఎంతటి అభయమిచ్చావు బాబా, ఎంతటి అభయమిచ్చావు. సముద్రం నదీ జలాలను వెనక్కి తిప్పి పంపడం అనేది ఎలా ఎన్నటికీ జరగని విషయమో, తల్లి తన ఒడిలోకి వచ్చిన పసిబిడ్డను 2 చేతులు చాచి ఎలా తన ఒడిలోకి లాక్కుని లాలించకుండా ఎలా ఉండలేదో, అలానే నీవు నీ భక్తులను ఎన్నటికీ నిరాకరించనని, ఉపేక్షించనని, తల్లిలా సంరక్షిస్తానని అభయమిచ్చావే. తల్లిలా తండ్రిలా వాత్సల్యపూరిత హృదయంతో లాలిస్తానని, కరుణిస్తానని అన్నావే. బాబా, నువ్వు శరణాగత వత్సలుడవు. ద్వారకామాయికి నా మనస్సుతో పరిగిడి వస్తున్నాను. పరమాత్మ సాయి, నన్ను రక్షించు. శ్రీ సాయిబాబా దగ్గరకు ఎంతోమంది ఆర్తులు వచ్చి వారికి సాష్టాంగ నమస్కారాలు చేసి, సాయి, మా తప్పులన్నీ క్షమించి మా కష్టాలు తొలగించు అని ప్రార్థించేవారు. సాయి వారి అవసరాలను పూర్తిగా గ్రహించి వారి కోరికలు తీర్చేవారు. నాసిక్ జిల్లాలోని వణిలో సప్తశృంగి దేవాలయానికి కాకాజీ వైద్య పూజారి అనేక కష్టముల పాలై పరిష్కారం కోసం ఆ దేవిని ప్రార్థిస్తే ఆమె స్వప్న దర్శనమిచ్చి షిరిడీలో బాబా వద్దకు పొమ్మని చెప్పింది. షిరిడీ ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటే దేవికి మ్రొక్కు చెల్లించుకోవడానికి సాక్షాత్తు శ్రీ సాయిబాబా ఆదేశానుసారం షిరిడీ నుంచి శ్యామ అనే భక్తుడు వచ్చాడు. ఇద్దరూ కలిసి షిరిడీ వెళ్ళారు. కాకాజీ బాబాను సర్వస్వ శరణాగతి వేడి శాంతి ఆనందాలు పొంది సాయి ఆశీస్సులతో ఇల్లు చేరాడు. పంజాబీ రామ్లాల్కు ఒక మహాత్ముడు స్వప్నంలో కనిపించి షిరిడీ రమ్మని చెప్పాడు. షిరిడీ ఎక్కడుందో ఆ మహాత్ముడు ఎవరో తెలియక వెతుకుతుంటే ఒక దుకాణంలో ఆ మహాత్ముడి చిత్రపటం కనిపించింది. ఆయన షిరిడీ సాయిబాబా అని షిరిడీ చిరునామా కూడా అతడు చెప్పడంతో రామ్లాల్ సాయిని సందర్శించి జీవితాంతం సాయి సేవలో గడిపాడు. ఒకసారి కాకాసాహెబ్ దీక్షిత్కు సాయిబాబా కలలో కనిపించి, రహతా వెళ్ళి కుశాల్ చంద్ని తీసుకుని రా అని చెప్పారు. అతను వెంటనే టాంగా తీసుకుని రహతా బయలుదేరాడు. అదే సమయంలో కుశాల్ చంద్కు సాయి కలలో కనిపించి, వెంటనే షిరిడీకి రా అని చెప్పారు. అతని టాంగాకు గుర్రాలు లేక ఇబ్బంది పడుతుంటే ఇంతలో దీక్షిత్ అక్కడికి వచ్చాడు. కుశాల్ ఆ టాంగా ఎక్కి షిరిడీ వచ్చాడు. ఒక జ్యోతిష్కుడు టెండూల్కర్ జాతకం ఆ సంవత్సరం బాగాలేదని, పరీక్షల్లో తప్పుతావని చెప్తే సాయి జాతకాలను, సాముద్రికాలను, వాటి ఫలితాలను పట్టించుకోక నా మీద విశ్వాసముంచి పరీక్షకు చదివితే అతను పాస్ అవుతాడని చెప్పారు. సాయి చెప్పినట్లే అతను పరీక్ష పాస్ అయ్యాడు. ఒకసారి మద్రాసు భక్త సమాజం వారు వచ్చి సాయి సన్నిధిలో భజన చేశారు. అందులో ఒక ఆమెకు శ్రీ సాయి శ్రీరాముని వలె దర్శనమిచ్చారు. అయితే ఆమె భర్తకు సాయిపై నమ్మకం కలగలేదు.
ఆ రోజు రాత్రి అతడు పంజరంలో బంధింపబడి ఉంటే శ్రీ సాయి అతన్ని విముక్తిని చేసి అతని గురువైన సమర్థ రామదాస స్వామి వారి దర్శనం ఇప్పించినట్లు కలవచ్చింది. దానితో అతనికి సాయిపై భక్తి విశ్వాసాలు అంకురించాయి. అల్లా మీకు కావలసినంత డబ్బు ఇస్తాడు అని ఆశీర్వదించారు సాయిబాబా. శివభక్తుడైన మేఘశ్యాముడు శ్రీ సాయి ముస్లిమని సంకోచిస్తూనే దర్శనానికి వచ్చాడు. శ్రీ సాయి అతనిని లోపలికి రానియక, ఇక్కడికి వస్తే నీ ఆచారం పోతుంది అని తిడుతూ, వెధవను తన్ని తరిమేయండి అని అరిచారు. తన మనసు గ్రహించిన సాయి భక్తికి మేఘుడు ఆశ్చర్యపోయాడు. శ్రీ సాయి సన్నిధి క్రమంగా అతనిలో మార్పును తెచ్చింది. అతను ప్రతిరోజు షిరిడీలోని దేవాలయాలలో పూజలు చేసి సాయిబాబా దగ్గరకు వచ్చి ఆయన పాదతీర్థం తాగేవాడు. ఒకసారి 8 కోసల దూరం నుంచి గోమతీ నదీ తీర్థం మోసుకు వచ్చి శివునికి చేసినట్లు శ్రీ సాయికి అభిషేకం చేస్తానని అన్నాడు. శ్రీ సాయి తన ఒంటి మీద నీరు పోయవద్దని, తలను మాత్రమే అభిషేకం చేయమని చెప్పి తలను ముందుకు వంచి కూర్చున్నారు. మేఘుడు భక్తి ఆవేశంలో హరగంగే హరగంగే అంటూ తలతో పాటుగా ఒంటి మీద కూడా నీళ్లు పోశాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే శ్రీ సాయి తల మాత్రమే తడిసి శరీరమంతా పొడిగానే ఉంది. లాలా లక్ష్మీచంద్కు గడ్డంతో ఉన్న ఒక ముసలివాడు కలలో కనిపించాడు. తర్వాత దాస్గణు మహారాజ్ చెప్పిన హరికథకు వెళ్ళినప్పుడు ఆయన షిరిడీ సాయిబాబా అని అతనికి తెలిసింది. శ్రీ సాయిని దర్శించాలని ఆతృతతో అతను 15 రూపాయలు అప్పు చేసి షిరిడీ వచ్చాడు. శ్రీ సాయి అతన్ని ఆశీర్వదించి, అప్పు చేసి రావడం దేనికి అన్నారు. శ్రీ సాయి సర్వజ్ఞతకు, ప్రేమకు, తనిచ్చిన నిదర్శనాలకు లక్ష్మీచంద్ తృప్తి చెంది నిజమైన సాయి భక్తుడిగా జీవించాడు. శ్రీ రామభక్తుడైన ఒక రామదాసి కొన్నాళ్లు సాయి సన్నిధిలో ఉంటూ ద్వారకామాయిలో కూర్చుని విష్ణు సహస్రనామ పారాయణ చేసేవాడు. శ్రీ సాయి ఒకరోజు రామదాసిని పిలిచి సోనాముఖి ఆకును తీసుకురమ్మని బయటికి పంపారు. అతను వెళ్ళగానే సాయి అతని పుస్తకం తీసుకుని శ్యామ అనే మరో భక్తునికిచ్చారు. రామదాసి వచ్చి తన పుస్తకం తనకిమ్మని శ్యామని అడిగాడు. బాబా ఇమ్మంటే ఇస్తానన్నాడు శ్యామ. రామదాసి కోపంతో మండిపడి పుస్తకం ఇవ్వకపోతే తల పగలగొట్టుకుని అక్కడే చస్తానన్నాడు. అప్పుడు సాయి కలగజేసుకుని, ఓ రామదాసి, ఎందుకట్లా పోట్లాడుతున్నావు? ఏమి రామదాసివయ్యా నువ్వు? రామదాసి అన్ని విషయాల్లో నిర్లిప్తుడుగా ఉండాలి. అన్నిటిపైనా మమత కాక సమత ఉండాలి. నీకు ఆ కంఠస్థం వచ్చిన పుస్తకాన్ని వదలలేని వాడివి. సర్వం ఎలా పరిత్యజిస్తావు? సన్యాస ధర్మంలో ఉన్న నీ ప్రవర్తన ఎలా ఉండాలో ఆలోచించు అంటూ మధురమైన కంఠంతో అతనికి నచ్చచెప్పారు. రామదాసి తనలోని లోపమేమిటో గ్రహించాడు, సరిదిద్దుకున్నాడు, శాంతించాడు. గోపాల్ నారాయణ అంబాదేకర్ ప్రతి సంవత్సరము షిరిడీ వచ్చి తన కష్టసుఖాలు శ్రీ సాయికి చెప్పుకునేవాడు. ఒకసారి ఎన్నో కష్టాలు ముంచుకు వస్తే షిరిడీ వచ్చి ఆ రోజు రాత్రి బావిలో దూకి చావాలని నిర్ణయించుకుని ఉంటే సగుణమేరు నాయక్ అనే భక్తుడు వచ్చి శ్రీ అక్కల్కోట్ మహారాజ్ అనే మరో మహాత్ముని చరిత్ర అతని చేతిలో ఉంచాడు. అంబాదేకర్ ఆ పుస్తకం తెరవగానే అందులో తనలాగే ఒక భక్తుడు కష్టాలకు లోనై బావిలో దూకితే శ్రీ స్వామి వచ్చి అతన్ని బయటికి తీసి, పుణ్యపాపాలు అనుభవిస్తే తీరిపోతాయి, లేకపోతే మరుజన్మలోనైనా వెంటరాక తప్పవు. అలాంటప్పుడు ఆత్మహత్య వల్ల ఉపయోగమేముంది? కష్టాలు శాశ్వతంగా నిర్మూలించుకోరాదా అని చెప్పిన భాగం వచ్చింది. అది సాయి సందేశమని గ్రహించిన అతను ప్రాణత్యాగం చేసే ప్రయత్నం మాని మరింత భక్తితో సాయినే సేవించాడు. సాయి ఆశీస్సులతో అతను జ్యోతిష్కంలో మంచి ప్రావీణ్యం సంపాదించి కావలసినంత ఆర్జించుకుంటూ సుఖశాంతులతో జీవించాడు. హరిశ్చంద్ర పితలే కొడుకు మూర్ఛవ్యాధితో బాధపడుతూ ఉంటే షిరిడీ తీసుకువచ్చారు. రోగిని బాబా పాదాల దగ్గర పెట్టగానే అతను కళ్ళు తేలవేసి స్పృహ కోల్పోయాడు. తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటే, ఎవరికైతే నమ్మకము, ఓర్పు ఉంటుందో వారిని తప్పక భగవంతుడు రక్షిస్తాడు అన్నారు సాయి. శ్రీ సాయి చెప్పినట్లే కుర్రవాడు లేచాడు. అతనికి ఆరోగ్యం చేకూరింది. శ్రీ సాయి పితళేకు 3 రూపాయలు ఇస్తూ, పూర్వం అతనికి 2 రూపాయలు ఇచ్చానని, వాటితో పాటు వీటిని కూడా పూజించమని చెప్పారు. పితళే చిన్న వయసులో శ్రీ అక్కల్కోట స్వామి దర్శనానికి తండ్రితో పాటు వెళ్ళినప్పుడు ఆ స్వామి అప్పుడు 2 రూపాయలు ఇచ్చారని అతని తల్లి చెప్పింది. మహాత్ముల చర్యలు ఒకరికొకరికి తెలిసే ఉంటాయి. ఒకసారి మామిడి పండ్ల పార్సెల్ వస్తే అందులో 4 పండ్లు దాము అన్నాకు ఇచ్చి, ఇవి నీ చిన్న భార్యకివ్వు, సంతతి కలుగుతుంది అన్నారు సాయి. తర్వాత బాబా చెప్పినట్లే జరిగింది. నిజానికి దాము అన్న సాయిని ఆశ్రయించింది సంతానం కోసమే. మరోసారి అతను ఒక వ్యాపారం ప్రారంభిస్తూ అందులో బాబాకు వాటా ఇద్దామనుకున్నాడు. శ్రీ సాయి ప్రపంచ విషయాల్లో అంటుకోవడం నాకు ఇష్టం లేదు అన్నారు. నా సమాధి నుండి కూడా కర్తవ్యం నేను నిర్వహిస్తాను. మనస్ఫూర్తిగా శరణుజొచ్చిన వారితో మాట్లాడతాను. నేను మీ వద్ద ఉండనేమోనని ఆందోళన పడవద్దు. మీ క్షేమములు కనుక్కుంటూనే ఉంటాను. ఎప్పుడూ నన్నే జ్ఞాపకం ఉంచుకోండి. హృదయపూర్వకమైన నమ్మకం ఉంచండి. అప్పుడు మీరు మేలు పొందుతారు అనేవారు సాయి.
ఒకసారి హేమత్ పంతు సాయిబాబా దగ్గరే కూర్చుని పాదసేవ చేస్తూ ఉంటే ఆయన కోటులోంచి కొన్ని శనగలు రాలిపడ్డాయి. శనగలు ఎలా వచ్చాయా అని అందరూ ఆశ్చర్యపోతూ ఉంటే, ఈరోజు సంత కదా, శనగలు కొనుక్కుని తింటూ ఇక్కడికి వచ్చి ఉంటాడు అన్నారు సాయి. హేమత్ పంతు కంగారుగా, బాబా, లేని దుర్గణాన్ని నాకు అంటగడుతున్నావు. పక్క వాళ్లకు పెట్టకుండా ఒక్కడినే నేను ఎప్పుడూ ఏమీ తినను. ఇన్నాళ్ల బట్టి షిరిడీలో ఉన్నప్పటికీ నేను ఒక్కసారి కూడా సంతకు వెళ్ళలేదు. శనగలు ఎప్పుడు కొన్నాను, ఎప్పుడు తిన్నాను అన్నాడు. అవునవును, నిజమే. దగ్గరున్న వారికి పెడతావు. ఎవరూ దగ్గర లేకపోతే నువ్వు నేను ఏమి చెయ్యగలం? సరేగాని, నువ్వు ఏదైనా తినేటప్పుడు నేను గుర్తొస్తున్నానా? నేను నీ చెంతనే ఎప్పుడూ ఉండలేదా? తినడానికి ముందు నాకు పెడుతున్నావా? చెప్పు అన్నారు. సాయి సేవలో నిరంతరం గడిపే శ్యామకు ఒకసారి పాము కరిచింది. అందరూ విఠోబా ఆలయానికి అతన్ని తీసుకుపోయి చికిత్స చేద్దామనుకుంటే ఎంతో బాధతో విలవిల్లాడుతూ కూడా నాకు వైద్యుడు దైవము కూడా సాయిబాబాయే అంటూ బాబా ఉండే మసీదుకు పరిగెత్తాడు శ్యామ. విషం శరీరమంతా వ్యాపించింది. మరణం తప్పదు అనుకున్నారు అందరూ. బాబా అతన్ని చూడగానే, ఓరి దుష్టబ్రాహ్మణుడా, మసీదు మెట్లెక్కావో జాగ్రత్త, పొమ్ము, క్రిందకు పొమ్ము అని గర్జించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, సాయి అలా గద్దించగానే పాము విషం దిగిపోయి బాధ తగ్గిపోయి శ్యామ జీవించాడు. శ్రీ సాక్షాత్ పరమాత్మ సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయిబాబా, నీ పాదాల వద్ద నా శిరస్సును వంచి శరణు వేడుతున్నాను. నీ కృప వల్ల ఆదివారం 4వ రోజు పారాయణ పూర్తి చేశాను. నన్ను అనుగ్రహించి ఆయురారోగ్య ఐశ్వర్యాలు, నీ యందు పరిపూర్ణ భక్తి విశ్వాసాలు, శాంతి ఆనందాలు ప్రసాదించండి బాబా. శ్రీ సాక్షాత్ పరమాత్మ సాయినాథాయ నమః. సోమవారము 5వ రోజు పారాయణ. ఓ శరణాగత వత్సల పరమాత్మ సాయిబాబా, నిన్ను శరణు వేడుతున్నాము. బాబా, మా మనసులో ఉన్న విషయం, మా జీవితాల వాస్తవ స్థితి నీ ముందు నోరు విప్పి కానీ మూగవేదనగా కానీ చెప్పుకోకుండా ఉండలేను ప్రభు. ఉన్న నిజం చెప్తున్నాను ప్రభు. ధనం లేకుండా క్షణం గడవడం లేదు మాకు. మేము పిల్లలమైనా, విద్యార్థులమైనా, భార్యాభర్తలమైనా, తల్లిదండ్రులమైనా, వృద్ధులమైనా కూడా మాకు డబ్బు లేకుండా ఒక్కరోజు ఒక్క పూట కూడా గడవని పరిస్థితి గల ఈ సమాజంలో ఉన్నాము. మా కుటుంబంలో కుటుంబ సభ్యులపైన మాకు ఒకరి పట్ల ఒకరికి మమకారం ఎక్కువ. మేము తల్లిదండ్రులమైనప్పుడు మా సంతానంపై ఎంతో మమకారం పెంచుకుంటాము. మా జీవితాలకు ముఖ్య కేంద్రాలుగా మా పిల్లల్నే చూస్తాము. భవిష్యత్తంతా వారి చుట్టూ అల్లుకుంటాము. మా కలలు నిజం చేసుకోవడానికి పడరాని పాట్లు పడి ధనం సంపాదిస్తాము. మరలా మా పిల్లలు కూడా మాలాగే పెండి చేసుకుని సుఖించాలని, మనుమలు మనవరాళ్లను ఎత్తుకోవాలని మేము తపిస్తాము. మేము ఇలా ఈషణత్రయము అని చెప్పబడే ధనం, భార్య, భర్త, పిల్లలు పై మమకారంతో బంధింపబడి నిజానికి గిలగిలా కొట్టుకుంటున్నాము. డబ్బును, భార్యను, భర్తను, పిల్లలను క్షణమైనా మరోలేకపోతున్నామన్నది నిజం. భార్యనో లేక భర్తనో పిల్లలను కష్టపడుతుంటే చూడలేకపోతున్నాము. వారిని సుఖపెట్టాలని మహాక్షోభ పడుతున్నాము. ఈ క్షోభ ఏమిటి ప్రభు మాకు? సాయి ప్రభు పరమాత్మ, వీటి నుంచి బయటపడితే కానీ ఎప్పటికీ కష్టాలు రాని స్థితికి చేరుకోలేమని, ఈ చిక్కుముడులు మరణంతో ముగిసిపోయేవి కావని, ఈ స్వార్థ మమకారాలు త్యజించకపోయినట్లయితే మరలా మరో జన్మెత్తుతూ శిథిలమైన ఈ శరీరం విడిచి మరో కొత్త శరీరం ధరిస్తూ ఈ కష్టసుఖాలు అనుభవిస్తూ ఉండాల్సిందేనని అంటున్నారే. సాయి ప్రభు, నేను నా వాళ్లను వదులుకోలేను. నా వాళ్ళు కష్టపడుతుంటే నేను కన్నీళ్లు పెట్టుకోకుండా ఉండలేకపోతున్నాను. నాకంతటి నిబ్బరం లేదు. నాకీ జన్మ ఎందుకు వచ్చిందో, నాకీ అనుబంధాలు, మమకారాలు ఎందుకు ఏర్పడ్డాయో. బాబా, నన్ను ఏదో ఒకటి చెయ్యి. నేను పుట్టి ఉండకపోతే నాకీ బంధాలు ఉండేవి కాదు కదా. సాయి ప్రభు పరమాత్మ, నువ్వు ఈషణత్రయంలో చిక్కుకోకుండా ఎలా ఉండగలిగావు? నీవు సాక్షాత్తు పరమాత్మవు. నన్ను ఉద్ధరించు. పరమాత్మ సాయి ప్రభు, ఈ ప్రేమలు, మమకారాలు, ఈ బంధాలు ఈ జన్మకు తెంపుకోనవసరం లేకుండానే ఈ సంసారంలో ఇలా భ్రమిస్తూ ఉంటూనే నాకు, నా తోటివారికి దుఃఖరాహిత్యాన్ని, శాశ్వతానందాన్ని పొందే మార్గం చెప్పు. ఆ రహస్యం నీకు తెలుసు. పరమాత్మ సాయి, మాకు చెప్పకపోయినా పర్వాలేదు. అలాంటి మార్గంలో మమ్మల్ని తీసుకుపో బాబా. మమ్మల్ని కరుణించు. షిరిడీలో శ్రీ సాయిబాబా దగ్గర రామ్గిర్ బువా అనే భక్తుడు కొన్నాళ్ళు ఉన్నాడు. శ్రీ సాయి అతనికి బాపుగిర్ అని పిలిచేవారు. ఒకరోజు తన స్వగ్రామం వెళ్ళడానికి అనుమతి కోసం రాగానే సాయి అతని చేతికి ఒక హారతి పాట వ్రాసిన కాగితాన్ని, ఊదీ పొట్లాన్ని ఇచ్చి
జామ్నేర్ వెళ్లి నానాసాహెబ్ చందోర్కర్కు ఈ 2 వస్తువులు అందజేసి తర్వాత అతని స్వగ్రామం వెళ్లమన్నారు. రామ్గిర్ తన వద్ద ఉన్న పైకంతో జలగాం వరకే వెళ్లి అక్కడి నుంచి జామ్నేర్ ఎలా వెళ్లాలా అని ఆలోచిస్తూ ఉంటే సిరిడి నుంచి వచ్చిన బాపుగీర్ ఎవరు అని పిలుస్తూ నానాసాహెబ్ పంపారని చెప్పి ఒక బంట్రోతు వచ్చి రామ్గిర్ను టాంగాలో ఎక్కించుకుని జామ్నేర్ పొలిమేర్లు దాకా చేర్చి రామ్గిర్ టాంగా దిగి 4 అడుగులు వేయగానే టాంగాతో సహా కనపడకుండా పోయారు. ఆశ్చర్యంతో అతను నానాసాహెబ్ ఇల్లు చేరి శ్రీ సాయి పంపిన వస్తువులు అందజేశాడు. సరిగ్గా అదే సమయంలో నానాసాహెబ్ కూతురు మైనతాయికి ప్రసవం కష్టమై ప్రాణాపాయ స్థితిలో ఉంది. వెంటనే బాబా పంపిన ఊదీని నీళ్లల్లో కలిపి త్రాగించి హారతి పాట పాడగానే ఆమెకు సుఖప్రసవం అయింది. సమయానికి వచ్చినందుకు రామ్గిర్కు కృతజ్ఞతలు తెలిపాడు నాన్న. జామ్నేర్ స్టేషన్కు టాంగా పంపి ఉండకపోతే సమయానికి చేరేవాడిని కాను అన్నాడు రామ్గిర్. టాంగా తాను పంపలేదన్నాడు నాన్న. అప్పుడు శ్రీ సాయి చేసిన లీల అందరూ అర్థమై ఆనందించారు. అంటే టాంగాలాగా, గుర్రాలలాగా, బిళ్లబంట్రోతులాగా తానే రూపుదాల్చి సాయిబాబానే వచ్చారని వారికి అర్థమైంది. తమ అంకిత భక్తులను సాయి ఇలా ఆదుకున్న సమయాలు ఎన్నో. బాలబువా సుతార్ ఒక స్నేహితుని ఇంట్లో ఒకసారి శ్రీ సాయి ఫోటోకు నమస్కరించాడు. తర్వాత సరిగ్గా 4 సంవత్సరాలకు అతను షిరిడీ వెళ్తే సాయి ఇతను నాకు 4 ఏళ్లుగా తెలుసు అన్నారు. వారి ఫోటోను చూస్తే వారిని స్వయంగా చూచినట్లే అని సాయి దీని ద్వారా బోధించారు. మాలెగాంలో ఒక భక్తునికి రాచకురుపు ఆపరేషన్ చేసినా నయమవ్వక షిరిడీ తెచ్చారు. అతని బాధ నివారించమని తల్లిదండ్రులు బాబాను ప్రార్థించారు. సాయికి వారిపై దయ కలిగి ఇలా అన్నారు: ఇది మసీదు కాదు, ఇది ద్వారావతి. ఎవరైతే ఇక్కడ కాలు పెడతారో వారు ఆరోగ్యము, ఆనందము పొందుతారు. వారి కష్టాలు గట్టెక్కుతాయి అంటూ రాచకురుపుపై ఊది రాయమని చెప్పారు. తన చేతిని కురుపుపై ఉంచి ప్రేమతో రోగిని చూచారు. రాచకురుపు కొద్ది రోజుల్లోనే మానిపోయింది. శ్రీ సాయికి ఎంతో ప్రియమైన భక్తుడు పిళ్ళే నారి కురుపుతో బాధపడుతూ బాధ భరించలేక మరణమే మేలనుకుని తన బాధను 10 జన్మలకు పంచిపెట్టమని సాయిని ప్రార్థించాడు. శ్రీ సాయి అతన్ని మసీదులో కూర్చోపెట్టి, గత జన్మల పాపాలను 10 రోజుల్లో హరింపచేయగలను. భగవంతుని శరణు పొందు. ఆ తర్వాత ఆయన ఏమి చేస్తారో చూడు. ఇప్పుడు ఒక కాకి వచ్చి నీ కురుపును పొడుస్తుంది. దానితో నీ బాధ నివారణ అవుతుంది అన్నారు. ఇంతలో అబ్దుల్ వచ్చి చూడక పిళ్ళే కురుపుపై తొక్కాడు. విపరీతమైన బాధతో పిళ్ళే అరిచాడు. తర్వాత కొద్దిసేపటికి బాధ తగ్గిపోయి ఆ తరువాత 10 రోజుల్లోనే పూర్తిగా నివారణ అయింది. బాంద్రా నివాసి ఒకడికి ప్రతిరోజు అతని తండ్రి కలలో కనిపించి తట్టి భయపెట్టేవాడు. అందుచేత అతనికి నిద్ర కరువైపోయింది. సాయి భక్తుడొక ఆయన షిరిడీ సాయి ఊది పొట్లం ఇచ్చి తల క్రింద పెట్టుకుని పడుకోమన్నాడు. అలా చేస్తే అతనికి కలతలేని నిద్ర పట్టింది. అప్పటి నుంచి అతను ప్రతి గురువారము శ్రీ సాయి ఫోటోకు మాలవేసి నివేదన చేసేవాడు. బాలాజీ పాటిల్ ప్రతి సంవత్సరము పొలాల్లోని పంట కోయగానే అంతా తెచ్చి సాయికి అర్పించి సాయి తిరిగిన ఇచ్చిన దాంతో కుటుంబం గడుపుకునేవాడు. షిరిడీలో శ్రీ సాయి నడిచే దారులన్నీ శుభ్రం చేసేవాడు. ఒకసారి వారి ఇంట్లో సంతర్పణ చేస్తే పిలిచిన వారికంటే 3 రెట్లు జనం అధికంగా వచ్చారు. బాలాజీ తల్లి సాయి యందు విశ్వాసముంచి వంట పాత్రల్లో ఊది వేయించి గుడ్డ కప్పి వడ్డన చేయమన్నది. ఆ ప్రకారం చేస్తే సంతర్పణ పూర్తి అయ్యాక కూడా ఇంకా ఎంతో పదార్థం మిగిలే ఉంది. శ్రీ సాయి నిర్వహించిన ధునిలోని ఊది అంతటి ప్రభావాన్ని కలిగి ఉంది. శ్రీ సాయి భక్తులకు ఊదియే ప్రసాదంగా పంచిపెట్టేవారు. కొంత నుదిరిపై వ్రాసి తమ వరదహస్తం తలపై ఉంచేవారు. కళ్యాణరామ రమ్ము రమ్ము, సంచుల నిండా ఊది తీసుకొని రమ్ము అని చక్కని రాగంతో సాయి పాడుతుండేవారు. బలరాం మాన్కర్ భార్య గతించాక విరక్తుడై సర్వము కొడుకుకు అప్పజెప్పి షిరిడీ వచ్చి శ్రీ సాయి దగ్గరే ఉన్నాడు. శ్రీ సాయి అతన్ని మచ్చీంద్రగఢ్ పంపి అక్కడ ధ్యానాభ్యాసం చేయమన్నారు. ఒకరోజు సాయి మచ్చీంద్రగఢ్లో అతని ఎదుట ప్రత్యక్షమై, సాయి అంటే 3.5 మూరల శరీరమే కాదు, నేను ఎప్పుడూ షిరిడీలో మాత్రమే ఉంటానని అనుకుంటున్నావు. నీ ఎదుట ఇప్పుడు షిరిడీలో ఉన్నట్లే ఉన్నానో లేదో బాగా చూచుకో అని అతన్ని తాకి నమస్కరించుకున్న తర్వాత ఆశీర్వదించి అదృశ్యమయ్యారు. మాన్కర్ కొన్నాళ్లకు తిరిగి షిరిడీ వచ్చి ఎంతో కాలం సాయిని సేవించి ఆయన సన్నిధిలోనే జీవితం చాలించాడు. శ్రీ సాయి సమాధి చెందడానికి కొద్ది రోజుల ముందు రోగాలతో బాధపడుతున్న ఒక పులిని సాయి వద్దకు తెచ్చారు. శ్రీ సాయి దానికి బంధ విముక్తి చేయించారు. నేరుగా అది మసీదులో ప్రవేశించి సాయి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ప్రాణాలు విడిచింది. మహాత్ముల సన్నిధిలో మరణించిన వారు సద్గతి పొందుతారని శాస్త్రం. ఒకసారి గోవా నుండి 2 పెద్ద మనుషులు వచ్చారు. అందులో ఒకరిని అడిగి శ్రీ సాయి 15 రూపాయలు దక్షిణ తీసుకున్నారు.
రెండవ వ్యక్తి తనకై తాను 35 రూపాయలు ఇస్తే నిరాకరించి సాయి ఇలా చెప్పారు. నేనెంతో కష్టపడి 35,000 కూడబెట్టుకుంటే ఇంటి నౌకరు వాటిని తీసుకుని పారిపోయాడు. ఒక ఫకీరు సలహాతో అవి నాకు తిరిగి దక్కాయి. మరోసారి నేను ఉద్యోగం కోసం దత్తస్వామికి మొక్కుకున్నాను. ఎంతో కాలం తర్వాత బాకీ చెల్లించాను అన్నారు. ఇది విని ఆశ్చర్యంతో వచ్చిన వారిద్దరూ తమ కథలను ఇలా చెప్పారు. మొదటి వ్యక్తి, నేను ఎంతో కష్టపడి 35,000 రూపాయలు కూడబెట్టుకుంటే మా ఇంటిలోని వంటవాడు వాటిని కాజేసి పారిపోయాడు. నేనెంతో దిగులుతో నా ఇంటి అరుగు మీద కూర్చుని ఉంటే ఒక ఫకీర్ నా దగ్గరకు వచ్చి, నీ డబ్బు తిరిగి లభించే వరకు ఇష్టమైన పదార్థం తిననని, దర్శనానికి వస్తానని షిరిడీ సాయిబాబాకు మొక్కుకో అని సలహా ఇచ్చాడు. నేను ఆ ప్రకారమే మొక్కుకుని నాకిష్టమైన వరి అన్నం తినడం మానివేశాను. త్వరలోనే మా వంటవాడు పైకమంతా తిరిగి తెచ్చి ఇచ్చి క్షమాపణ కోరాడు. శ్రీ సాయి నా కష్టం తీర్చినందుకు దర్శనానికి వచ్చాను. 35,000 ఇచ్చిన సాయికి 35 రూపాయలతో ఏమి పని అన్నాడు. మరొకతను ఇలా చెప్పాడు. నేను ఉద్యోగాన్వేషణై వెళ్తూ ఉద్యోగం దొరికితే మొదటి నెల జీతం సమర్పించుకుంటానని శ్రీ దత్తస్వామికి మొక్కుకున్నాను. ఉద్యోగం వచ్చింది. మొదటి నెల జీతం 15 రూపాయలు. తర్వాత నా జీతం 700 దాకా పెరిగింది. శ్రీ సాయి నా మొక్కును గుర్తు చేసి స్వీకరించారు. నన్ను రుణ విముక్తిని చేశారు అని చెప్పాడు. ఔరంగాబాద్కర్ దంపతులకు సంతానం లేదు. 27 సంవత్సరాలు అతను చేసిన ప్రార్థనలు మొక్కులు నిష్ఫలమయ్యాయి. నిరాశ చెంది ఆఖరు ప్రయత్నంగా షిరిడీ వచ్చి సాయిని ప్రార్థించాడు. శ్యామ అనే భక్తుడు వారిపై దయచూపమని ప్రార్థించిన మీదట సాయి ఒక టెంకాయను ఆశీస్సులతో వారికిచ్చి సంవత్సరంలోగా సంతానం కలుగుతుందని చెప్పారు. సాయి ఆశీస్సు ఫలించింది. కొడుకు పుట్టాడు. 5వ నెలలో బిడ్డను షిరిడీ తీసుకువచ్చారు కూడా. శ్రీ సాయి ఒకరోజు మసీదులో, ఒకరోజు చావడిలో నిద్రించేవారు. కాలాంతరంలో ఆయన మసీదు నుంచి చావడికి వెళ్లడం పెద్ద ఉత్సవంగా మారింది. దీన్నే చావడి ఉత్సవం అంటారు. శ్రీ సాక్షాత్ పరమాత్మ సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయిబాబా, నీ పాదాల వద్ద శిరస్సు ఉంచి శరణు వేడుతున్నాను. నీ కృప వల్ల సోమవారం 5వ రోజు పారాయణ పూర్తి చేశాను. నన్ను అనుగ్రహించి ఆయురారోగ్య ఐశ్వర్యాలు, నీ యందు పరిపూర్ణ భక్తి విశ్వాసాలు, శాంతి ఆనందాలు ప్రసాదించండి బాబా. శ్రీ సాక్షాత్ పరమాత్మ సాయినాథాయ నమః. మంగళవారం 6వ రోజు పారాయణ. ఆకాశంలో మిళుకు మిళుకుమని మనకు కనిపిస్తున్న నక్షత్రాలు మనం నివసిస్తున్న భూగోళము కంటే కొన్ని వేల రెట్లు పెద్దవి. అటువంటి కోట్లాది నక్షత్రాలతో నిండిన ఈ విశ్వం మొదలు అతి చిన్న సూక్ష్మజీవుల వరకు ప్రాథమిక కణాలైన పరమాణువులతో నిర్మింపబడ్డవేనని, ఆ పరమాణువులు కూడా సర్వత్రా వ్యాపించున్న ఒకానొక శక్తి క్షేత్రం నుంచి ఉద్భవిస్తున్నాయని శాస్త్రజ్ఞులు, సర్వత్రా నిండిన ఆ శక్తి చైతన్యవంతమైనదని, అది ఆది చైతన్యమే పరమాత్మయని ఋషులు చెప్తున్నారు. మొట్టమొదట కల ఆ ఆది చైతన్యమే తనలో మార్పు తెచ్చుకుని జగత్తుగాను జీవులుగాను ప్రకటమైంది. జగత్తు జీవుడు కూడా పరమాత్మ నుంచే ఉద్భవించాయి. సముద్రంలో జరిగిన మథనకు కెరటాలు ఢీకొట్టుకుని నీటి బిందువులు పైకెగసి కొంతకాలం సముద్రానికి విడిగా బిందురూపం ధరించినట్లు అంతా నిండిన ఆ ఆది చైతన్యమే తనలోని మథనం వల్ల అనేకమైన జీవులుగా వ్యక్తమైంది. అయితే నీటి బిందువుల వలె కాసేపు నిలిచి ఉండి మరలా అవంతట అవే సముద్రంలో నీటి బిందువులు లీనమైనట్లు జీవులు కాసేపు జీవించి మరలా పరమాత్మలో వాటంతట అవే లీనమవ్వవు. పరమాత్మలోంచి జీవుడు ఉద్భవించి కాలం గడిచే కొద్దీ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో మనసుని సృష్టించుకుని విడిగా జీవనం చేస్తాడే తప్ప పరమాత్మలో లీనమైపోవాలని అనుకోడు. ఎందుచేతనంటే తను పరమాత్మలో భాగమనే విషయం అతను మర్చిపోయి ఉంటాడు. తనకు పరమాత్మకు మధ్య మనసును అడ్డుపెట్టుకుని ఇష్టాయిష్టాల ప్రకారం జీవిస్తూ కర్మలు సంతరించుకుంటూ కర్మ ఫలితం అనుభవిస్తూ కష్టసుఖాల జనన మరణ చక్రాల్లో చిక్కుకుంటాడు. ఒకానొక స్థితిలో తట్టుకోలేని కష్టం ఎదురైనప్పుడు అందులోంచి బయటపడే మార్గం అన్వేషిస్తూ పరమాత్మ తత్వాన్ని, తన నిజతత్వాన్ని మహనీయుల ద్వారా తెలుసుకుంటాడు. అప్పుడు తన నిజతత్వం తెలుసుకుని పరమాత్మలో ఐక్యమవ్వాలని తపిస్తాడు. దుఃఖ నివృత్తి కోసం పరితపిస్తాడు. పరమాత్మ సాయి, మేమిప్పుడు దాదాపుగా ఆ పరిస్థితులలోనే చిక్కుకున్నాము. నిన్ను శరణు వేడుతున్నాము. మమ్మల్ని నువ్వుగా చేసేయి. మాకు ఈ దుఃఖం పోగొట్టు. మమ్మల్ని ఉద్ధరించు. సాయి భక్తుడు బివి దేవ్ దహన్లో తహసీల్దారు. అతని తల్లి నోచిన నోములకు ఘనంగా ఉద్యాపన చేయిస్తూ తప్పక ఆ శుభకార్యానికి రావాల్సిందని శ్రీ సాయిని ఆహ్వానిస్తూ షిరిడీకి జాబు రాశాడు. నన్ను గుర్తుంచుకున్న వారిని నేను మరువను.
ప్రేమతో పిలిచిన వారి దగ్గరకు పరిగెత్తుతాను. మరి ఇద్దరితో కలిసి ఉద్యాపనకు తప్పక వస్తాను అని జోగ్ అనే భక్తుని చేత సమాధానం వ్రాయించారు బాబా. ఉద్యాపన రోజు భోజన సమయానికి దేవ్ ఇంటి ముందు ఒక సన్యాసి టాంగా దిగి తాను మరో ఇద్దరితో పాటు భోజనానికి వచ్చానని చెప్పాడు. దేవ్ వారిని మర్యాదగా ఆహ్వానించాడు. వారు ముగ్గురు భోంచేసి వెళ్ళిపోయారు. శుభకార్యం పూర్తయ్యాక శ్రీ సాయి రానేలేదంటూ జోగ్కు ఉత్తరం రాశాడు దేవ్. అతను గుర్తుపట్టడానికి వీలుగా మరి ఇద్దరితో పాటు వచ్చానని చెప్పాను. దేవ్ నన్ను గుర్తించనే లేదు అన్నారు సాయి. విషయం తెలిసి సాయిని గుర్తించినందుకు దేవ్ పశ్చాత్తాపపడ్డాడు. అయితే సాయి స్వయంగా వచ్చి తమ ఇంట విందారగించినందుకు ఆయనకు తనపై గల ప్రేమకు ఆశ్చర్యంతో ఆనందంతో తలమునకలయ్యాడు. ఒకసారి హేమత్ పంత్కు తెల్లవారుజామున శ్రీ సాయి కలలో కనిపించి ఆ రోజు వారి ఇంటికి భోజనానికి తాను వస్తున్నట్లు చెప్పారు. ఆ రోజు హోలీ పండుగ అవడంతో హోలీ పూజ ముగించి 2 పంక్తులలో బంధుమిత్రులకు భోజనాలు వడ్డించి మధ్యలో శ్రీ సాయి కోసం ఆసనం సిద్ధం చేసి విస్తరి వేసి వడ్డించి సాయి రాక కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు హేమత్ పంతు. సరిగ్గా భోజన సమయానికి అలీ మహ్మద్ మౌలానా ఇస్ము ముజాఫర్ అనేవారు వచ్చి అతని చేతిలో చక్కని సాయిబాబా ఫోటో ఉంచి వెళ్లారు. పరమానందంతో హేమత్ పంతు బాబా ఫోటోను పీఠంపై ఉంచి నైవేద్యమిచ్చి నమస్కరించుకున్నాడు. అందరూ విందారగించారు. స్వప్నంలో చెప్పిన మాట సాయి అలా నెరవేర్చుకున్నారు. శ్రీ సాయిబాబా ప్రతిరోజు కొన్ని ఇళ్లల్లో భిక్ష తెచ్చుకునేవారు. ఆయనకు కొంచెం భోజనమే సరిపోయేది. ఒక్కోసారి బీదలకు భోజనం పెట్టాలని ఆయన అనుకుంటే బజారుకు వెళ్లి గోధుమ పిండి, బియ్యం, మసాలా దినుసులు అన్నీ స్వయంగా తానే డబ్బిచ్చి కొనుక్కునేవారు. మసీదు ముందు పొయ్యి పెట్టి దానిపై పెద్ద వంట పాత్రను పెట్టి వంట చేసి భగవంతునికి నివేదించి బీదవారికి, దిక్కులేని వారికి తృప్తిగా పెట్టేవారు. ఒకరోజు నానాసాహెబ్ చందోర్కర్ సాయి పాదసేవ చేస్తూ భగవద్గీత వల్లవేస్తూ తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః అనే శ్లోకం పెద్దగా చదివాడు. బాబా దాని అర్థమేమిటో చెప్పమని అడిగితే పాతము, ప్రణిపాతము, ప్రశ్న, పరిప్రశ్న, సేవా, జ్ఞానము మొదలైన పదాలకు సరైన అర్థం చెప్పలేక సాయిని ప్రార్థిస్తే ఆయన శంకరాదురులు కూడా చెప్పని భాష్యాన్ని ఇలా చెప్పారు. జ్ఞానం పొందాలంటే ఆ స్థితిని పొందిన మహాత్ములను ఆశ్రయించాలి. వారికి ఉత్త సాష్టాంగ నమస్కారం చేస్తే సరిపోదు. సర్వస్య శరణాగతి చెయ్యాలి. దుర్బుద్ధితో వారిని ప్రశ్నించరాదు. తెలియని విషయాలు తెలుసుకోవడానికి, ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం మాత్రమే ప్రశ్నించాలి. శరీరం తనది కాదని, గురుసేవ కోసమే ఉన్నదని గుర్తించి సేవించాలి. గురువు శిష్యునికి జ్ఞానం ఉపదేశించడు. జన్మజన్మాలుగా సంపాదించిన అజ్ఞానాన్ని తొలగిస్తాడు. అప్పుడు జ్ఞానమే మిగులుతుంది అని చెప్పారు సాయి. ఒకరోజు కోటీశ్వరుడైన బూటీ మరియు శ్యామ అనే భక్తులకు శ్రీ సాయి ఒకేసారి ఒకే రకంగా స్వప్నంలో కనిపించి మందిరం నిర్మించండి, నేను అక్కడే ఉండి అందరి కోరికలు నెరవేరుస్తాను అని చెప్పారు. సాయి ఆజ్ఞను అనుసరించి శ్యామ సలహాతో శ్రీ సాయి ఆశీస్సులతో బూటీ మందిరం నిర్మించాడు. కాలాంతరంలో అదే సమాధి మందిరమైంది. 1916లో విజయదశమి రోజున శ్రీ సాయి భావావేశంతో ఈరోజే నా సీమోల్లంఘనము అని పదే పదే చెప్పారు. 1918లో రామచంద్ర పాటిల్ అనే భక్తునికి జబ్బు చేసి చావుకు సిద్ధమై సాయిని ప్రార్థిస్తూ ఉంటే అతని ఆందోళన తీసివేస్తూ సాయి, త్వరలో నీకు బాగవుతుంది, నీ చావు చీటీ తీసివేశాను. అయితే తాత్యా గురించే నా బాధ. అతను విజయదశమి నాడు మరణిస్తాడు. ఈ విషయం ఎవరికీ చెప్పకు అన్నారు సాయి. అయితే పాటిల్ ఈ విషయం బాలాషింపే అనే భక్తునితో మాత్రం చెప్పాడు. శ్రీ సాయి చెప్పినట్లు పాటిల్కు నయమైంది. 1918 సెప్టెంబర్ 28 నుండి శ్రీ సాయికి 3 రోజులు జ్వరం తగిలింది. తర్వాత ఆయన వాజే అనే వాని చేత రామ విజయం అనే గ్రంథం చదివించుకుని విన్నారు. అప్పుడే ఒకరోజు సాయి చెంత ఎప్పుడూ ఉండే ఇటుక ఒక పిల్లవాడి చేతిలో క్రింద పడి విరిగింది. శ్రీ సాయి ఎంతో బాధపడి, ఇది నా జీవిత సహచరి, నన్ను విడిపోయింది అన్నారు. విజయదశమికి 3 రోజుల ముందు నుంచి భిక్షకు వెళ్లడం మానివేశారు సాయి. విజయదశమికి కొద్ది రోజుల ముందు తాత్యాకు జబ్బు చేసి మంచాన పడ్డాడు. విజయదశమి వచ్చింది. తాత్యా నాడి బలహీనమయ్యింది. అతనికి అంత్యఘడియలు సమీపించాయి. అయితే అత్యాశ్చర్యంగా మధ్యాహ్నం అయ్యేసరికి అతని ఆరోగ్యం మెరుగవడం ప్రారంభించింది. అప్పటి నుండి శ్రీ సాయి పరిస్థితి క్షీణించింది. 1918 అక్టోబర్ 15వ తేదీన మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు శ్రీ సాయి భౌతిక శరీరం విడిచేశారు. శ్రీ సాయి భౌతిక కాయాన్ని బూటీ నిర్మించిన మందిరంలో సమాధి చేశారు. అతి త్వరగా తాత్యా కోలుకుని జీవించాడు. తన భక్తుని రక్షించడానికి బాబా తన ప్రాణాన్నే తాత్యాకిచ్చారని అందరూ అనుకున్నారు. బుధవారం ఉదయం లక్ష్మణ్ మామా జోషికి సాయి స్వప్నంలో కనిపించి, త్వరగా లే, జోగ్ నేను మరణించానని అనుకుంటున్నాడు, నీవు వచ్చి హారతి జరిపించు అన్నారు.
అతను అలాగే చేశాడు. 16వ తేదీన పండరీపురంలో ఉన్న దాసగణుకు స్వప్నంలో శ్రీ సాయి కనిపించి, మసీదు కూలిపోయింది, ఆ స్థలాన్ని విడిచిపెట్టాను, నువ్వు వచ్చి నన్ను పూలతో కప్పు అన్నారు. దాసగణు వెంటనే శిష్యులతో సహా షిరిడీ వచ్చి బాబా సమాధిపై పూలు కప్పి సంకీర్తన, అన్నదానం చేయించాడు. 1886లో, అంటే సమాధి అవ్వడానికి 32 సంవత్సరాల ముందు, మార్గశిర పూర్ణిమ నాడు మహల్సాపతిని పిలిచి, నేను శరీరాన్ని వీడిపోతున్నాను, నా శరీరాన్ని 3 రోజుల పాటు కాపాడు, నేను తిరిగి వచ్చానా సరే, లేకపోతే మసీదు ముందు ఖాళీ జాగాలో నన్ను పాతేసి గుర్తుగా 2 జెండాలు పాతు అని చెప్పి రాత్రి 10 గంటలకు శరీరం విడిచేశారు సాయి. ఆయన ఊపిరి నిలిచిపోయింది, నాడి ఆడటం లేదు. అందరూ వచ్చి విచారణ చేసి సాయి మరణించారని తీర్మానించి ఆయన శరీరం పాతిపెట్టాలని పట్టుపట్టారు. మహల్సాపతి సాయి శరీరాన్ని తొడపై పెట్టుకుని నిద్రాహారాలు మాని 3 రోజులు అలాగనే కూర్చున్నాడు. 3వ రోజు తెల్లవారుజామున 3 గంటలకు శ్రీ సాయికి తిరిగి ప్రాణం వచ్చింది. బాబా కళ్ళు తెరిచి కాళ్ళు చేతులు సాగదీస్తూ లేచారు. శ్రీ సాయి జనన మరణాలకి అతిథులు. శ్రీ సాక్షాత్ పరమాత్మ సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయిబాబా, నీ పాదాల వద్ద నా శిరస్సు నుంచి శరణు వేడుతున్నాను. నీ కృప వల్ల మంగళవారం 6వ రోజు పారాయణ పూర్తి చేశాను. నన్ను అనుగ్రహించి ఆయురారోగ్య ఐశ్వర్యాలు, నీ యందు పరిపూర్ణ భక్తి విశ్వాసాలు, శాంతి ఆనందాలు ప్రసాదించండి బాబా. శ్రీ సాక్షాత్ పరమాత్మ సాయినాథాయ నమః. బుధవారం 7వ రోజు పారాయణ. ఓ సాయి పరమాత్మ, మా అదృష్టం ఏమిటి అంటే నీవు అపార దయామయివి. మాపై గల కరుణ వల్ల నీ స్వరూపాన్ని మాకు అర్థమయ్యేలా చేసేందుకు మీ దివ్య చరిత్రను మాకు అందించావు. తద్వారా మీపై భక్తి విశ్వాసాలు కలిగేలాగా అనుగ్రహించావు. మీకు నమస్కారాలు. మానవుడు పరమాత్మగా పరిణామం చెంది శాశ్వత శాంతి ఆనందాలు పొందాలి. నేను పరమాత్మలో కలిసిపోవాలి. నీటి బిందువును సముద్రం వద్దకు చేర్చి సముద్రాన్ని స్పర్శించేలాగా చెయ్యాలి. అప్పుడు నీటి బిందువు సముద్రం అవుతుంది. జీవాత్మ పరమాత్మలో కలవాలి. మరి ఎలాగా? ఇక్కడ విచిత్రమేమిటి అంటే పరమాత్మ మధ్యలోనే జీవాత్మ ఉన్నాడు. మన చుట్టూ పరమాత్మ ఆవిరించే ఉన్నాడు. మరి ఇద్దరూ కలవకుండా ఎలా ఉన్నారు? కేవలం వేరుగా ఉన్నాను అన్న భావమే వేరుగా ఉంచుతుంది. మనస్సు ఈ వేరనే భావాన్ని కలిగిస్తూ ఉంది, నిలిపి ఉంచుతూ ఉంది, తొలగిపోనివ్వదు. తనను తాను అలా నిలుపుకోవడానికి పంచేంద్రియాల ద్వారా మంచి దృశ్యాలను, మంచి సంగీతాన్ని, మంచి వాసనలను, మంచి రుచిని, మంచి స్పర్శను మనకి అందిస్తూ ఉంటుంది. తనకు వేరుగా ఉన్న ప్రపంచం నుంచి సుఖాలను పొందాలనే భావనను మనసు బలపరుస్తూ ఉంటుంది. ఆ భావన జీవాత్మ చుట్టూ బలమైన కవచంలాగా ఉంటుంది. అదొక భావ కవచం, అదొక భావాల తెర, అడ్డుగోడగా ఉంటుంది. గాలి బూరను పగలగొడితే బయట ఆకాశం, బూరలోపల ఆకాశం ఒకటైనట్లు కవచాన్ని కూలద్రొయ్యాలి. ఎలా? ఈ గోడను పడగొట్టడం ఎలా? అదృష్టవశాత్తు మనసుకు ఒక మంచి లక్షణం ఉంది. దేన్నైతే నిరంతరం తలుచుకుంటూ ఉంటుందో ఆ లక్షణాలను, ఆ స్వరూపాన్ని మనస్సు పొందుతుంది. ఏ స్థితిని నిరంతరం భావన చేస్తే ఆ స్థితే సిద్ధిస్తుంది. సచ్చిదానంద స్వరూపుడైన సాయిని ఎప్పుడూ మనసులో గుర్తుంచుకుంటే మనసనే కవచం పలచబడుతుంది. క్రమంగా పలచబడి లయించిపోతుంది. జీవాత్మ పరమాత్మ కలిసిపోతుంది. శాశ్వత సచ్చిదానంద స్థితి అనుభవమవుతుంది. అదే ముక్తి. సాయి, నిన్ను నిరంతరం గుర్తుంచుకునేలా అనుగ్రహించు. మహాయోగులు ఒకరినొకరు అన్నదమ్ముల వలె ప్రేమించుకుంటారు. దత్తాంశ సంభూతుడైన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారు రాజమండ్రిలో మకాన్ చేసినప్పుడు పుండలీకరావు అనే భక్తుడు వచ్చి తాను షిరిడీ సాయిబాబా దగ్గరకు పోతున్నానని చెప్పగానే అతని చేతికి ఒక టెంకాయ ఇస్తూ, ఇది నా సోదరుడు సాయికి నా నమస్కారాలతో సమర్పించు. స్వాములు సాధారణంగా ఎవరికీ నమస్కరించరు, అయినా సాయి విషయంలో అది దోషం కాదు అన్నారు. పుండలీకరావు ప్రయాణంలో పొరపాటున స్వామి ఇచ్చిన కొబ్బరికాయను పగలగొట్టుకుని తిన్నాడు. షిరిడీ చేరిన పుండలీకరావును నా సోదరుడు ఇచ్చిన కొబ్బరికాయ ఏది అని బాబా అడిగారు. పుండలీకరావు సాయిని క్షమాపణ కోరుతూ దానికి బదులుగా మరొక కొబ్బరికాయను ఇస్తానంటే ఆ కాయకు మరొకటి సాటి కాజాలదన్నారు సాయి. సపత్నీకర్ లా పరీక్ష పాసై అక్కలకోట ప్రాక్టీస్లో పెట్టాక 10 ఏళ్లకు అతని ఒక్కగానొక్క కొడుకు చనిపోయి మనసు వికలమైంది. గతంలో షేవడే అనే మిత్రుడు షిరిడీ సాయి గొప్ప మహాత్ములని చెప్పడం గుర్తొచ్చి సపత్నీకర్ భార్యా సమేతంగా షిరిడీ వెళ్ళాడు. శ్రీ సాయి సన్నిధిలో కూర్చున్న మరుక్షణమే శ్రీమతి సపత్నీకర్ను ఎంతో కాలం నుంచి బాధిస్తున్న నడుము నొప్పి తగ్గిపోయింది.
శ్రీ సాయి సపత్ని కన్ను చూపుతూ వీడు తన కొడుకును నేను చంపానని నిందిస్తున్నాడు. ఈ మసీదుకు వచ్చి కూడా ఇంకా ఏడుస్తాడెందుకు? ఆ పోయిన బిడ్డనే తిరిగి వీరి గర్భంలో ఉంచుతాను అని అతని తలపై హస్తముంచి ఆశీర్వదించారు. శ్రీ సాయి ఆశీస్సులు ఫలించి 1 సంవత్సరంలో అతనికి కొడుకు పుట్టాడు. ఒకసారి సాయి ఒక వింత కథను ఇలా చెప్పసాగారు. ఒకరోజు ఉదయమే సాయి ఒక నది ఒడ్డున కూర్చుని ఉండగా ఒక బాటసారి వచ్చి ఆయన ప్రక్కన కూర్చున్నాడు. ఇంతలో ఒక పెద్ద కప్ప బెకబెకలాడడం వినిపిస్తే బాటసారి వెళ్ళి చూచి వచ్చి ఒక పాము కప్పను మింగబోతోందని చెప్పాడు. శ్రీ సాయి, లేదు, అలా జరగనివ్వను, ఆ కప్పను కాపాడే బాధ్యత నాది అంటూ వాటి దగ్గరకు వెళ్ళి, ఓ వీరభద్రప్ప, నీ శత్రువు చెన్నబసప్ప కప్ప జన్మ ఎత్తి పశ్చాత్తాపపడడం లేదా? నీవు పాము జన్మ ఎత్తి కూడా ఇంకా వాడిపై శత్రుత్వం వహించి ఉన్నావా? సిగ్గు లేదా? మీ అసూయలను విడిచి శాంతించండి అని కోపడ్డారు. ఆ మాటలు విని పాము కప్పను వదిలేసి పొదల్లోకి వెళ్ళిపోయింది. కప్ప నీటిలోకి దూకింది. బాటసారికి ఇదేమీ అర్థం కాకపోతే సాయి ఇలా చెప్పారు. మా గ్రామంలో శివాలయం శిథిలమైతే గ్రామస్తులు చందాలు వసూలు చేసి ఊర్లోని ధనికుడికి ఇచ్చి ఆలయం బాగు చేయించమన్నారు. ధనికుడు డబ్బు మృంగేసి ఊరుకున్నాడు. మహాదేవుడు ధనికుడి భార్యకు కలలో కనిపించి, నీ స్వంత డబ్బుతో ఆలయం బాగు చేయించు, అందుకు 100 రెట్లు ఇస్తాను అన్నారు. ఆమె తన తండ్రి ఇచ్చిన నగలతో ఆలయం బాగు చేయించబోతే ధనికుడు ఆ నగలను తానే తీసుకుని బదులుగా డుబ్కి అనే పేదరాలు తన వద్ద తాకట్టు పెట్టిన ఒక ఊసర క్షేత్రం దేవుని పేర వ్రాసి ఇచ్చాడు. ఇంటిపై పిడుగుపడి భార్యాభర్తలు డుబ్కి కూడా మరణించి ధనికుడు వీరభద్రప్పగా, అతని భార్య ఆలయ పూజారి కూతురు గౌరిగా, డుబ్కి పూజారి ఇంట్లో చెన్నబసప్పగా జన్మించారు. పూజారి గౌరీ నా భక్తురాలు. నా సలహాపై గౌరిని వీరభద్రప్పకిచ్చి వివాహం చేశాడు పూజారి. ఇలా ఉండగా ధరలు పెరిగి ఊసర క్షేత్రం 1,00,000 రూపాయలకు అమ్ముడుపోయింది. ఆ డబ్బు కోసం వీరభద్రప్ప, చెన్నబసప్ప పేచీపడ్డారు. వీరభద్రప్ప చెన్నబసప్పను ముక్కలు ముక్కలుగా నరుకుతానని బెదిరిస్తే చెన్నబసప్ప నా పాదాలను ఆశ్రయించాడు. నేనతనికి అభయం ఇచ్చాను. వారు చనిపోయి పాము కప్పలుగా జన్మించారు. అందుకే నేనిప్పుడు ఆ కప్పను రక్షించి నా వాగ్దానం నిలబెట్టుకున్నాను అన్నారు సాయి. శ్రీ సాయి భక్తుడైన శ్యామ ఒకసారి నాగ్పూర్, గ్వాలియర్, అక్కడి నుంచి కాశీ, ప్రయాగ, గయా దర్శించి వద్దామని బయలుదేరాడు. శ్రీ సాయి శ్యామ కంటే ముందుగానే గయకు చేరుకుంటాను అన్నారు. శ్యామ అన్ని ప్రదేశాలు చూచుకుంటూ గయ చేరగానే ఒక పండా వచ్చి సాదరంగా ఆహ్వానించి వారి ఇంట్లో బస ఏర్పాటు చేశాడు. అక్కడ ఒక చక్కని పెద్ద సాయిబాబా ఫోటో ఉండడంతో శ్యామ మైమరిచిపోయాడు. తమకంటే ముందే గయ చేరుకుంటానని సాయి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఈ పటం ఎక్కడిదని పండాను అడిగాడు శ్యామ. తాను 12 సంవత్సరాల క్రితం షిరిడీ వెళ్లి శ్రీ సాయిని దర్శించానని, అక్కడ శ్యామ అనే భక్తుని ఇంట్లో ఆ ఫోటోను చూచి తనకు కావాలని అడిగితే సాయి అనుమతితో అతను తనకది బహుమతిగా ఇచ్చాడని చెప్పాడు పండా. ఎంతో కాలం క్రితం జరిగిన సంగతి శ్యామకు ఒక్కసారిగా గుర్తొచ్చింది. తనకు ఫోటో ఇచ్చిన శ్యామనే తన ఇంట అతిథిగా ఉన్నాడని పండా గుర్తించాడు. ఇద్దరి ఆనందానికి అవధులు లేవు. కాకాసాహెబ్ దీక్షిత్ను ప్రతిరోజు ఏకనాథ భాగవతం, భావార్థ రామాయణం చదవమని శ్రీ సాయి ఆదేశించారు. శ్రీ సాయి సమాధి అనంతరం ఒకరోజు ఆ గ్రంథాలు చదువుతూ వాటిలో నవనాథులు చెప్పినట్లు భక్తితో గురువుని ఆరాధించడం నాకు అసాధ్యంగా ఉందే, ఇక ఈ జన్మలో ముక్తి ఎలా సాధించాలి అంటూ ఎంతో నిరాశతో దుఃఖించాడు. అక్కడ ఉన్న శ్యామ అతన్ని ఓదారుస్తూ శ్రీ సాయి వంటి సద్గురువు లభించాక ఇక నిరాశ చెందాల్సిన పని లేదన్నాడు. ఇంతలో శ్యామను వెతుక్కుంటూ ఆనందరావు పఖడే అనేవాడు వచ్చి తనకు వచ్చిన ఒక దృశ్యాన్ని ఇలా చెప్పాడు. నేను సముద్రంలో నడుము వరకు నీళ్లల్లో మునిగి నిలబడి ఉన్నాను. శ్రీ సాయిబాబా రత్నఖచిత సింహాసనంలో కూర్చుని కలలో నా ఎదుట ప్రత్యక్షమయ్యారు. అక్కడ ఉన్న శ్యామ నన్ను సాయి పాదాలపై పడమన్నాడు. సాయి పాదాలు నీళ్లల్లో ఉన్నాయని చెప్పాను నేను. శ్యామ, ఓ దేవా, నీ పాదాలు నీటిలో నుంచి పైకి తీయి అని ప్రార్థించాడు. సాయి వెంటనే కాళ్ళు పైకి తీశారు. నేను ఆయన పాదాలు పట్టుకుని శిరస్సు ఆనించి నమస్కరించుకున్నాను. శ్రీ సాయి ఇక నీ భయానికి ఆతృతకు తావులేదు, నీకు శుభం కలుగుతుంది అని ఆశీర్వదించారు అని చెప్పాడు. అది విని కాకాసాహెబ్కు ఆశలు చిగురించాయి. సాయి తనను ఉద్ధరించగలరన్న విశ్వాసం మరొక్కసారి దృఢమైంది. శ్రీ సాయి అమృతతుల్యమైన మాటలు తమ భక్తులతో ఇలా చెప్పారు. ఎవరైతే ఇతరులను నిందిస్తారో వారే నన్ను హింసించిన వారవుతారు. ఎవరైతే నిందలను ఓర్చుకుంటారో వారు నాకు ప్రీతిపాత్రులవుతారు. ఎవరైతే నన్ను మిక్కిలి ప్రేమిస్తారో, ఎప్పుడూ నన్నే చూస్తారో, ఎప్పుడూ నన్నే ధ్యానం చేస్తూ ఉంటారో, నా నామాన్నే జపిస్తూ ఉంటారో, నాకు సర్వస్వ శరణాగతి చేస్తారో వారికి నేను రుణగ్రస్తుణ్ణి. వారికి మోక్షాన్నిచ్చి వారి రుణం తీర్చుకుంటాను. ఎవరైతే నా సన్నిధానానికి వస్తారో
ఎవరైతే నాకు అర్పించకుండా ఏమీ తినరో, నా గురించి దీక్షతో ఉంటారో వారిని నేనెన్నడూ మరువను. కొంచెమైనా గర్వము అహంకారము లేకుండా నీ హృదయంలో ఉన్న నన్ను సర్వస్వ శరణాగతి వేడుము. నన్ను వెతకడానికి ఎక్కడికో పోనక్కర్లేదు. నామము రూపము రామము రూపములకు అతీతంగా ఉన్న సర్వజీవులలోని చైతన్యాన్ని నేనే. దీనిని నీవు గ్రహించి నీలోని కాక అన్నింట్లోనూ నన్ను చూడడం అభ్యసిస్తే సర్వవ్యాపకత్వం పొంది నాలో ఐక్యమవుతావు. శ్రీ సాయి చరిత్రను వ్రాసిన హేమత్ పంతు ఇలా అన్నారు. శ్రీ సాయి తమ భక్తులకు 4 వైపుల నుంచి సహాయపడతారు. సర్వజీవులను ప్రేమించుట తప్ప వారు మరేమీ కోరరు. ఎవరు శ్రీ సాయి చరిత్రను ప్రేమతో చదువుతారో, ఎవరు దాన్ని వింటారో వారు శ్రీ సాయిబాబాతో తాదాత్మ్యం చెందుతారు. శ్రీ సాయి, నిన్ను దర్శిస్తున్న వారందరూ లౌకికమైన కోరికలతో వస్తున్నారే, సాక్షాత్తు పరమాత్మమైన నిన్ను ముక్తి ప్రసాదించమని ఎవరూ కోరటం లేదు అని విమర్శిస్తున్న భక్తునితో అలా అనవద్దని, మొదట భక్తుల లౌకిక కోరికలు తీర్చి తరువాతనే వారిని క్రమంగా ముక్తి పథంలోకి లాగుతానని అభయమిచ్చావు. సాయి, మేము అలాంటి వారమే. ముందు ఈ జీవితంలో కష్టాలు తొలగించి సుఖజీవనం ప్రసాదించు. ఆ తర్వాత నీ ఇష్టానుసారం మమ్మల్ని ఉద్ధరించు. నీకు సర్వదా బానిసలము, నీ సేవకులము, ఎప్పటికీ నీ చరణాశ్రితులమై ఉంటాము. శరణు శరణు. శ్రీ సాక్షాత్ పరమాత్మ సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయిబాబా, నీ పాదాల వద్ద నా శిరస్సు వంచి శరణు వేడుతున్నాను. నీ కృప వల్ల బుధవారం 7వ రోజు పారాయణ పూర్తి చేశాను. నన్ను అనుగ్రహించి ఆయురారోగ్య ఐశ్వర్యాలు, నీ యందు పరిపూర్ణ భక్తి విశ్వాసాలు, శాంతి ఆనందాలు ప్రసాదించండి బాబా. ఓం సాయిరామ్.